వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సోషల్ మీడియాలో శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి. అండ్ దానిపైన కూడా చిన్మయి గారు కానివ్వండి, అనసూయ కానివ్వండి, రియాక్ట్ అవ్వడం. అండ్ దానికి మళ్ళీ ఒక వీడియో శివాజీ గారు, నేను అన్న ఇంటెన్షన్ తప్పు కాదు, నేను కొన్ని మాటలు యూజ్ చేయడం అది నా మిస్టేక్ అనేసి తను చెప్పడం. ఇదంతా మనం చూసాం కదా. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? బిగ్ బాస్ విన్నరు ఒక సామాన్యుడు. ఓకే. సామాన్యుడు గెలిచాడు అని చెప్పి 4 సార్లు ఆయన అనడం వల్ల అలా ఆ సామాన్ అనే పాఠం దొల్లిపోయింది ఆయన నోట్ల నుంచి. ఓకే. నిజానికి అసలు అది నిజంగా సామాన్ అన్నారా, లేకపోతే ఆయన కరెక్ట్గా అన్న మాట నేను చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. సామాన్లకు కనబడకుండా జాగ్రత్త పడండి అన్నట్టుగా చెప్పారు. అది సామాన్యులకు కనబడకుండా. సామాన్యులు అంటే ఎవరు? కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఈ నిధి అనే ఆవిడ వెళ్ళింది ఒక పెద్ద ఫంక్షన్లోకి. సామాన్యులు చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా మీద పడ్డం ఎగబడ్డాను. సో సామాన్యులకు కనబడకుండా ఉండండి, దానివల్ల మీరు సేఫ్టీగా ఉంటారని చెప్పుంటారు. దాన్ని సామానులు అని వక్రీకరించారు. నేను చెప్పడం కాదు, కొంతమంది ఈ రకమైన భాష్యం చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్, నిజంగానే ఆయన సామాన్లు అన్న మాట అనుకున్నారు కాబట్టి ఆయన సారీ చెప్పారు. కానీ అబ్జల్యూట్ దీన్ని వేరే రకంగా చెప్పారు అనుకోండి. అంగాంగ ప్రదర్శన చేయకండి అని ఎవరన్నా అన్నా, బాడీ పార్ట్స్ చూపించడం కరెక్ట్ కాదు అని ఎవరన్నా అన్నా, దీనికి ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. నిజానికి సామాను అనడానికి రియల్ డెఫినేషన్ చూస్తే, సామాను అనే పదానికి ఇప్పుడు బైక్ ఉంది, బైక్ లో ఏదైనా పోయింది, రిపేర్కి వెళ్తే మనం ఏం చేస్తాం, బైక్ సామాన్లు పట్టరా అంటారు. సో సామాన్ అంటే నథింగ్ బట్ పార్ట్, డైరెక్ట్లీ పార్ట్. అది ఈ కొంతమందికి దాన్ని ఏమంటారంటే మరి నీష్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ సామాన్ అంటే నథింగ్ బట్ పార్ట్. దట్ మీన్స్ మీరు పార్ట్లు అంగాంగ ప్రదర్శన చేయకండి అనేది ఆయన చెప్పిన మాట. సరే, దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. ఇక్కడ పాయింట్ శివాజీ అన్న మాట లేకపోతే సమాజానికి ఏది ఎక్కువ చెడుపు చేస్తుంది? శివాజీ అన్న మాట కన్నా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలు అని కూడా చెప్పదు, మహిళా ఉద్ధరణలు అని చెప్పుకుంటున్న సోకాళ్ళు ఫెమినిస్టులు లేకపోతే సంస్కర్తలు అని చెప్పండి, వీళ్ళని నిజంగా వీళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, శివాజీ గారు అన్న ఆ మాట వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా సమాజానికి చెప్తారు. వీళ్ళు ఏమంటారు, మా బట్టలు మా ఇష్టం, మేమేం వేసుకోవాలో నువ్వు ఎట్లా చెప్తావు. వాళ్ళకి ఆ పదం వల్ల పెద్ద నష్టం లేదు, కప్పుకొని నిండుగా ఉండండి అనే పదం వాళ్ళకి నచ్చలేదు. నువ్వెవడరా మాకు చెప్పడానికి అనేది అక్కడ దాంతో మొదలుపెట్టి, ఇంకా మీరు వీళ్ళ చరిత్రల్లోకి వెళ్తే వీళ్ళు ఎవరెవరైతే అన్నారో వాళ్ళు ఇంకా రివీలింగ్గా ఉండండి, ఒక్కొక్క అమ్మాయి నలుగురితో తిరగండి చెప్పారు. మీకు కావాలంటే అవి ఫుటేజ్లు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనే ఒక కలర్ నెత్తినేసేసుకొని వాళ్ళు మనకి శుద్ధులు చెప్తారు. కొంతమంది మహిళలు నిజంగానే ఓహో వీళ్ళు మనం ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి మహిళలు వాళ్ళు ఒకటి కాదు. వీళ్ళందరూ కూడా గ్లామర్ని అమ్ముకొని బతుకుతున్నవాడు. గ్లామర్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టేది ఎందుకు? లైక్లు రావాలి, దానివల్ల ఎంతో ఇన్కమ్ రావాలి. సరే, పబ్లిసిటీ కోసమో ఇంకో దేనికోసమో వాళ్ళు గ్లామర్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇది. కానీ ఇది చూసేది ఎవరమ్మా? జనాలు కాదు. మీరు చూస్తారు, చూడండి, నేను చూడండి, నాకు చిరాగ్గానే ఉంటుంది. ఓకే, బరి తెగించి ఇట్లా ఒళ్ళప్పగించి చేస్తుంటే నాకు వాళ్ళలో ఏ రకమైన అప్పీల్ కనబడదు. అది ఒక విచ్చలవిడితనంలానే అనిపిస్తుంది నాకు. సో నేను మెచ్చను, మీరు మెచ్చరు. ఇలా మెచ్చే వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు, 30-40% ఉంటారు. వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న బేసికలీ అబ్బాయిలు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకి ఆమె ఎక్స్పోజ్ చేస్తే చూడాలంత ఆనందంగా ఏ అమ్మాయికి ఉండదు. కానీ అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయికి ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, నేను రేపు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు ఇటువంటి ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అందుకే వాళ్ళు ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. వీళ్ళని చూసి వీళ్ళు చెడిపోవడం వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది, మన కల్చర్ నాశనం అయిపోతుంది. ఈ జనరేషన్ నాశనం అయిపోతుంది అంటే ఎవరికి బాధ? ఒక తండ్రిగా ఏమనుకుంటారు జనరల్గా ఉన్నవాళ్ళు,
నా కూతురు ఇటువంటివన్నీ చూసి రేపు ఇలా తయారైతే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి. అందరికీ కూడా వాళ్ళకున్నంత పెద్ద మనసు ఉండదు. ఈ సంఘ సంస్కర్తలు, మహిళా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఆవిడ, మీరు ఫోటోలు చూడండి, నేను చెప్పడం కాదు, వీళ్ళు పెట్టిన ఇంతకుముందు వాళ్ళ మీద కూడా చాలా స్టేట్మెంట్లో చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు జబర్దస్త్లోను. అలాగే డ్రెస్సెస్లో వల్గారిటీ ఎక్కువ అయిపోయింది అని చెప్పి చాలా మంది ఓపెన్ గానే కామెంట్ చేశారు. ఇటువంటి వాళ్ళు మహిళల్ని రిప్రజెంట్ చేయడానికి ఏ రకంగా అర్హులు? జస్ట్ బికాజ్ నువ్వు మహిళ నేను మహిళ కాదు, నువ్వు నేను ఒకటి కాదు అని చెప్పండి. ప్రతి మహిళ కూడా నువ్వు వేరు, నువ్వు మమ్మల్ని కలపవాక, నీ వల్ల మమ్మల్ని కూడా అసహ్యంగా చూసే రోజు వచ్చింది. వాళ్ళు నీలాంటి వాళ్ళు అలాంటి డ్రెస్లు వేసుకొని పోతుంటే మిమ్మల్ని ఎంత నీచంగా చూస్తారో అంతే నీచంగా మమ్మల్ని కూడా చూస్తారు. దయచేసి మీరు అటువంటివి చేయకండి. నీచంగా చూడడం అనేది వాడి మనసులో ఉన్నది. వీళ్ళు ఏమంటారంటే వాడి కళ్ళు వాడి ప్రాబ్లం, వాడు కామాంధుడు, అది తప్పు, నన్ను వేసుకోవడం ఆపుతారేంటి మీరు? నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్నాను కాదు. ఇక్కడ ఈవిడ ఇంటెన్షన్, నిజమైన ఇంటెన్షన్ మీకు చెప్తా. ఈవిడ వాళ్ళు చూడాలనే వేసుకుంటారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందరి గురించి కాదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. సరే నీకు ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకుంటున్నావు, దాన్ని పబ్లిక్ ప్రొఫైల్లో ప్రైవేట్గా కూడా పెట్టుకోవట్లేదు, పబ్లిక్గా ఎందుకు పెడుతున్నావు? పబ్లిక్గా ఎందుకు పెడుతున్నావు అంటే లైకుల కోసం, వాళ్ళు చూడాలనే కదా నువ్వు పెడుతున్నావు, వాళ్ళు చూడాలనే కదా ఈ బట్టలు వేసుకుంటున్నావు. అండ్ ఐటమ్ సాంగులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకు? ఎవరైతే ఈ ఎదహలు ఉన్నారో చూసి ఏలలేసి సపోర్ట్లు కొట్టి ఇది చేస్తారో వాళ్ళే నీకు ఈరోజు తిండి పెడుతున్నారు. వాళ్ళు చూడడం వల్లే నీకు లైక్లు వస్తున్నాయి, వాళ్ళు కొట్టడం వల్లే నీకు కామెంట్స్ వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే స్టేటస్ వచ్చింది, నీకు డబ్బులు వస్తున్నాయి. నీకు వచ్చే డబ్బులు నీకు వచ్చే పేరు నేను షన్విత ఇచ్చింది కాదు, ఆయన కూడా ఇచ్చింది కాదు, బాధ్యత గల ఏ పౌరుడు ఇచ్చింది కాదు. మీకు వచ్చే ఇవన్నీ కూడా తెలిసి తెలియని వయసులో ఉన్న కొంతమంది అబ్బాయిలు, మేబీ ఒక 16 to 25 ఏజ్లో వాళ్ళకి ఇవి కొంచెం అప్పీలింగ్గా అనిపించి ఎంబడబడి, అండ్ వీళ్ళ వల్ల వీళ్ళు పోకిరిల్లాగా తయారవడం కూడా జరుగుతుంది. సో వీళ్ళని చెడగొడుతున్నారు క్లియర్ కట్గా. ఈ 16 to 25 వాళ్ళని మేము ఎందుకు చెడగొడతాం? మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుని, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని పబ్లిసైజ్ చేస్తున్నారు, మీరు ఫోటోలు పెడుతున్నారు, ఈ అబ్బాయిలందరికీ కనబడేట్టు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీకు కావాల్సింది ఇటువంటి ఎదవలను కూడా నేను కరెక్ట్గా పాపం అమాయకులు వాళ్ళని ఎదవల్లా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి మనిషికి ఆ ఉప్పు గారం తినే మనిషికి కొంత ఇటువంటి ఉంటుంది, ప్రలోభం అంటారు చూసారా, దాన్ని చూసి వాళ్ళు లోనయ్యి వాళ్ళకి లైకులు కొట్టడం అని చేస్తుంటారు. నిజానికి ఇటువంటిది నిజంగా వాడి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడి కాబోయే పెళ్ళాము, వాడి చెల్లెలు, వాడు అప్పు వేసుకుంటే వాడు సహించడు. అవునండి. కానీ ఈ దరిద్రం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఎలా మారిపోతున్నారంటే కొంతమంది మగవాళ్ళు, నువ్వు కూడా అలా ఇంట్రెస్ట్ వేసుకోవచ్చు కదా బయటికి వెళ్ళేటప్పుడు అనే ఒక పర్వర్టెడ్ థాట్స్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా ఒక జనరేషన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. అబ్సల్యూట్ ట్రూత్, నేను కాదు, ఒక మహిళగా మీరే చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు వేరు, ఆవిడ వేరు. మీరు మహిళ, ఆవిడ మహిళ అయినంత మాత్రాన ఈ 90% మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పద్ధతిగా ఉండాలని అనుకుంటారు. ఇలా విచ్చలవిడిగా బట్టలు వేసుకుని ఇది మా హక్కు అనేది ఎవరు చేయరు, బాధ్యతగా ఉండాలనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఇలా మారండి, మమ్మల్ని బట్టలు వేసుకోవద్దంటావా, ఎంత ధైర్యం రా నీకు, బట్టలు వేసుకోమంటావా? సారీ, ఒకప్పుడు ఎలా ఉందంటే మా ప్రొడ్యూసరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, అంటే మీరు ఇలా వేస్తే యూత్ చూడరు, మీరు కొంచెం పొట్టి బట్టలు కొంచెం రివీలింగ్గా వేసుకుంటే మనకి మంచి ఇది వస్తుంది అని చెప్పి ఆవిడని అడిగితే, ఆవిడ నాకు ఇబ్బందిగా ఉంటుంది ప్రొడ్యూసర్ గారు, మాకు అమ్మా నాన్న ఉంటారు, రేపు నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారు, మా తమ్ముడు మా అమ్మ నాన్న అందరూ చూస్తారు కదా అనే స్టేజ్ నుంచి ఇవాళ, అంటే ఆ రోజు నువ్వు ఇప్పుకో అంటే కోపం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కప్పుకో అంటే వీళ్ళ కోపం వస్తుంది. సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక విలన్లా చూపిస్తారు వాడిని. వాడు ఒక అమ్మాయి పడుతుంటాడు, కప్పేస్తా వద్దు ప్లీజ్ ఫస్ట్ ఫైనల్గా వెళ్ళి వాడు అమ్మాయికి చున్నీ కప్పేస్తాడు. అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. పద్ధతిగా బట్టలు వేసుకోండి అని ఒక మాట చెప్తే విరుచుకుపడుతున్నారు. ఎందుకంత కోపం అంటే రేపు వీళ్ళని విలన్స్గా చూస్తున్నారు. అంటే నువ్వు పద్ధతిగా వేసుకున్న వాళ్ళు శబాష్ అన్నావు అంటే మమ్మల్ని
డాష్ 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 అన్నట్టే కదా అని మంట. ఆ మంట ఈ రకంగా బయటకు వస్తుంది. వీళ్ళందరూ కూడా వెధవల్ని తయారు చేస్తూ వాళ్ళతో డబ్బులు తెచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు అలా చేయకూడదు. ఏంటి, వీడు చూడడం కోసమే నేను ఇటువంటి బట్టలు వేసుకుంటా, వీడు చూడడం కోసమే నేను ఇటువంటి ఐటమ్ సాంగులు చేస్తా, వీడు చూడడం కోసమే నేను అమ్మాయిని అయినా కూడా ఇటువంటి బూతులు మాట్లాడతా, బూతు పాటలు పాడతాం. ఇవన్నీ యూత్ కోసం చేస్తూ మళ్ళీ వాళ్ళే ఎప్పుడైతే ఇటువంటి మీద పడడం ఇటువంటి ట్రై చేస్తారు, వీడు ఎదవ, నువ్వు చేసేదే ఎదవల కోసం అమ్మా, నీ సంపాదన ఎదవల వల్ల, ఆ ఎదవల నిన్ను పోషిస్తూ మళ్ళీ ఆ ఎదవల తిడతారు వీళ్ళు. మీకు హక్కు లేదు. సో మీరు అన్నది కూడా కరెక్టే ఉంది. బట్ కొంతమంది పద్ధతిగా ఉన్నా సరే బ్యాడ్ గా చూసే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని చూసి వాళ్ళు తయారవుతున్నారు అనేసి అంటున్నారు. అండ్ చిన్మయ్య గారు కూడా ఫస్ట్ ఒకసారి రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. అండ్ దాని తర్వాత రీసెంట్గా ఒక వీడియో, ఓకే మీరు అన్నది కరెక్టే, అయితే వేరే స్టేట్ వాళ్ళ గురించి. సో ఆ వీడియో చాలా వైరల్ అయిందన్నమాట. సో ఆ అమ్మాయి బస్సులో వెళ్తుంది, ఒక ముసలి ఆయన సో పక్కన కూర్చొని ఉన్నాడు. సో ఆ వీడియోని ప్లే చేసి మరి దీనికి ఏమంటారు, ఆ అమ్మాయి చీర కట్టుకుని అంత పద్ధతిగా తయారైంది, బట్ ఆ అమ్మాయిని కూడా అంత బ్యాడ్ గా చూస్తున్నాడు కదా, అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేసి తను క్వశ్చన్ చేస్తుంది. దానికి ఏమంటారు? అక్కడ మిస్టేక్ ముసలాయింది, ఇక్కడ మిస్టేక్ వీళ్ళది. సింపుల్, చాలా ఆన్సర్. దాని గురించి 100 డిసైడ్ అక్కడ అక్కడ అది కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్. బోడిగుండుకి మోకాలకి ఒకటే సామెత కాదు, పిడుక్కు పిండానికి ఒకటి కాదు. అక్కడ ఖచ్చితంగా ముసలాడు తప్పు, ఖచ్చితంగా తప్పు. ఎవడు రైట్ అంటున్నాడు? ఆయన చేశాడు కాబట్టి మేము ఏం వేసుకున్నా కూడా మీరు భరించండి. విచ్ ఇస్ నాట్. అక్కడ ఆయన చేసింది ఎంత తప్పో ఇక్కడ మీరు రెచ్చగొట్టేట్టు బట్టలు వేసుకోవడం అంతే తప్పు, అంతే తప్పు. ఖచ్చితంగా రెచ్చగొట్టేట్టు బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు ఒకడు వెళ్ళి ఒకడిని కత్తితో పొడి చేశాడు, ఓకే, ఆడికి ఊరు శిక్ష వేశారు, వాడు చంపేశావని చెప్పి. వాడు పోలీస్ ఎంక్వైరీలు తేలింది, వీడికి ఎవడో ₹1 ఇచ్చి వాడిని చంపని చెప్పాడు. వీడికి శిక్ష పడాలా వద్దా? పడాలి. వీడిది పెద్ద తప్ప, వీడిది పెద్ద తప్ప? డబ్బులు ఇచ్చింది వాడు పెద్ద తప్పు, వీడిది కూడా తప్పే కదా. సో ఇప్పుడు వీడు పొడిచేట్టు చేశాడు వాడు, అవునా, వీడి తప్పు. కానీ అంతకన్నా అసలు వీడికి ఆ ఇంటెన్షన్ కల్పించింది ఎవరు? వాడు. అలా వీళ్ళు రెచ్చగొట్టేట్టు వీళ్ళు బట్టలు వేసుకొని వీళ్ళు ఏదన్నా కామెంట్లు చేయడమో లేకపోతే మీద పడడం ఇటువంటివన్నీ జరిగినప్పుడు వీడి తప్పు అంటున్నారు. మరి వాళ్ళ తప్పలేదా? డబ్బులు ఇచ్చిన వాడిది తప్పే, పొడిచిన వాడిది తప్పే. సో నేను అనేది అదే, ప్రొవొకేషన్, రెచ్చగొట్టడం అనేది తప్పు. ఇక్కడ చాలా మంది పుట్టి బట్టలు వేసుకున్నా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకున్నా నేను వాళ్ళని తప్పు పట్టను. ఎప్పటిదాకా అంటే నీలో బ్యాడ్ ఇంటెన్షన్ లేనప్పుడు, నీకు అది న్యాచురల్, నార్మల్. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయి, అమ్మాయికి ఇది అలవాటు. అక్కడ ఎవరు కూడా ఇలా వేసుకుంటే హే అని చెప్పి సంగ ఖర్చుకుంటూ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ స్టిల్ నాకు అది అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి కొన్ని చోట్లకి వెళ్తే, గోవా అటువంటి చోట్ల బికినీ వేసుకుని తిరుగుతారు. వాళ్ళందరూ కూడా వీటికి చూపించాలి, వీళ్ళు చూసి రెచ్చిపోవాలి అనే ఇంటెన్షన్ ఉండదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేనప్పుడు దే ఆర్ ప్యూర్. వాళ్ళని నేను తప్పు పట్టను. కానీ ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు, బ్యాడ్ ఇంటెన్షన్, అవతల వాళ్ళని రెచ్చగొట్టాలి అనే ఇంటెన్షన్, ఆ రెచ్చగొట్టడం నేను క్యాష్ చేసుకోవాలనే ఇంటెన్షన్ చాలా తప్పు. ఆ తప్పు ఎవరు చేస్తున్నారు అనడానికి మనకి క్లియర్ కట్ సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు? డబ్బు తీసుకొని ఆర్ ఎల్స్ మీరు పబ్లిక్గా పోస్టులు పెడుతున్నారు అంటే మీరు బట్టలు వేసుకోవడం తప్పలేదు, ఇది అందరూ చూడాలి, చూసి కిక్కెక్కాలట, వాళ్ళకి కుర్రకారుకి కిక్కెక్కించాలట. రీసెంట్గా నేను ఒక వీడియో స్క్రోల్ చేస్తుంటే అనసూయ గారు అంటుంటారు అన్నమాట, ఏమని, మందు కొడితే కిక్ వస్తుందని ఆయన ఎవరు అంటారు కూర్చొని, శేషు గారు అనుకుంటా. అంటే మందు కొడితేనే వస్తుందా, అనసూయని చూస్తే రాదా కిక్కు అంటే ఏంటి? సో వాళ్ళే చెప్పినట్టుంది ఇక్కడ. అంటే మీకు కిక్కెక్కిచ్చే విధంగా మేము ఉన్నాం అంటే మీకు తెలుస్తుంది ఆ విషయం, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆయన తర్వాత ఆయన ఇంకా చాలా వల్గర్గా ఏవో మాట్లాడతారు. అవన్నీ కూడా మనం డించిగా వేసుకొని నవ్వుకుంటూ ఉంటాం. దాంట్లో వీళ్ళే పార్ట్. డబ్బులు ఇస్తే దేనికైనా తెగిస్తారు, అంతెందుకు రాశి ఫలాలు పొద్దున్న చెప్పుకుంటారు. అదేదో ఒక దాంట్లో ఒక పాపులర్ అయింది. హలో రాశిగారి ఫలాలండి అనగానే రాశిగారి ఫలాలు కాదండి రాశి ఫలాలు అంటారు.
ఆవిడ కరెక్ట్ చేస్తుంది అవతల వాళ్ళని. ఎందుకు? ఆవిడ ఇబ్బంది ఫీల్ అయింది. అవును. సరే ఒక చిల్లర మిస్టేక్, దాన్ని ఒక కామెడీగా మార్చారు. కానీ ఒక ఆడదాని అయింది నువ్వే రాశిగారి ఫలాలు అంట. అంటే దాని అర్థం ఏంటి? జబర్దస్త్లో ఈవిడ రాశిగారి ఫలాలు అని ప్రస్తావిస్తుంది. అమ్మా, నువ్వు ఒక మనిషిని, రాశిగారు అంటే ఎవరు అందరికీ తెలుసు. సో ఆవిడ్ని కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా. ఇప్పుడు ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అంటే మహిళల్ని ఆబ్జెక్ట్స్తో పోలుస్తూ, లేకపోతే వాళ్ళని ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు, చూసేవాళ్ళు దీంట్లోకి వస్తారు. దాంట్లో మగవాళ్లే కాదమ్మా, ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈజ్ దిస్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్? రాశిగారి ఫలాలు అనేది ఒకటి. తర్వాత ఈ రకమైన అంటే వీళ్ళు కామెంట్ చేస్తుంటారు కొంతమంది మహిళా సంస్కర్తలు. ఏమంటారు? వాళ్ళ తప్పు కాదండి, ఇలా చూపించే వాళ్ళ తప్పు కాదు, వీళ్ళని ఇలా చూపించేస్తున్నారే సినిమాల్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు డబ్బు కోసం కక్కుర్తుపడి వాళ్ళని అనాలండి. సరే, ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఇది ఒక వస్తువు కాబట్టి. మీరు ఇప్పుడు నా చెయ్యిని పెట్టమనండి, నా చెయ్యి నా ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొడ్యూసర్ ఇలా డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా డాన్సులు చేయాలన్నప్పుడు ఆవిడ ఒక మనిషి. ఇలా చేయిస్తున్నారు అంటే ఆవిడేం చిన్నపిల్ల కాదు, 18+. ఆవిడ నెత్తిన ఎవరు గన్ను పెట్టలేదు, డబ్బులు ఇచ్చే కదా. ఆవిడికి ఒక సంస్కారం, అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. నేను చెయ్యను సార్ ఇట్లాంటివి అని చెప్పాలి కదా. రిజెక్ట్ చేసినప్పుడే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయరు కదా, అడగడానికి కూడా మంచిది కదా. కానీ నువ్వు ఎక్కడ డబ్బుల కోసం, లేకపోతే రేపు ఫ్యూచర్లో కెరీర్ కోసము ఇలా చేస్తున్నావు. నీవు చేయడం వల్ల ఒక జనరేషన్ నాశనం అవుతుంది. నేను చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా, నిన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నీకు ఎలా వేసేసేటప్పటికి మగవాళ్ళు ఎలా వేసేయగానే ఓహో ఇలా ఉంటే ఆవిడకి వచ్చినట్టుగా నాకు క్రేజ్ వస్తుందని చెప్పి ఇక్కడ అమ్మాయిలు తయారవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ తప్పే, అలాగే ఈవిడిది కూడా అంతే తప్పు. చేయిస్తున్నారు అంటే వీళ్ళ దృష్టిలో ఈవిడ ఒక ఆబ్జెక్టా? ఈవిని తీసుకెళ్లి చేయిస్తున్నారు, ఈవిని తీసుకెళ్లి పొట్టి బట్టలు వేసుకుంటుందా? ఒక ఆబ్జెక్ట్ అయితేనే కదా మనం వేయగలం. ఇప్పుడు షోరూమ్ లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను తీసుకెళ్లి నువ్వు ఎంత బట్టలు వేస్తే అంత అది ఏమందా నేను. కానీ ఇక్కడ మనిషి, ఒక మనిషిని, ఒక బీయింగ్ సంఘ సంస్కర్త లేకపోతే లేడీ ఫెమినిస్ట్ వాట్ ఎవర్, యూ టాకింగ్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నో బ్రెయిన్, నో ఆత్మగౌరవం. ఆవిడ తీసుకెళ్ళి వేసుకోమంటే వేసుకోవాలి. చేయిస్తున్నారు ఏం మైనరా, మేజర్. నీ స్పృహ కొట్ట ఉండాలి కదా. వాళ్ళని తప్పు పట్టాలి, వీళ్ళని తప్పు పట్టాలి. నేను వీళ్ళని వదిలేసి కాముగా, ఎందుకంటే మహిళ ఏం చేసినా పర్లేదు. అమ్మా, నేను అనేది ఏంటంటే మీరు మంచివాళ్ళు, ఇటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఐడెంటిఫై చేసుకోవకండి. దానివల్ల ఏమవుతుందంటే మహిళల గౌరవమే కించపరుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈవిడ చిన్మయ్య గారు, నేను నిన్న ఒక దాంట్లో కూడా చెప్పాను, పాటలు పాడేటప్పుడు రోబోలో నా సోకు పళ్ళెత్తిని వెన్ను తట్టి ఆరబెట్టై హని అంటది. ఏంటి దాని అర్థం తెలియదు. అంటే చాలా మందికి నోటీస్ చేయమను, ఆ పాటలు అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ నేను నోటీస్ చేయకపోవచ్చు. లిరిక్ చదివి పాడిన ఆవిడికి, ఇంత ఫెమినిజం అని చెప్పే ఆవిడికి, ఈజ్ దిస్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్? సోకు పళ్ళేంటి? ఆవిడకి తెలుసు ఏం పాడుతున్నారు, బట్ డబ్బులు ఇస్తే ఏదైనా పాడేస్తారా? తప్పు కదా, ఇది తప్పు సార్. నాకు అగౌరవం, ఒక మహిళని అగౌరవపరిచేట్టు ఉంది. శివాజీ గారి స్టేట్మెంట్ ఎలా అగౌరవపరిచేట్టు ఉందో, ఒక మహిళని ఆబ్జెక్టిఫై చేసినట్టుంది. ఇది సోకుపళ్ళు ఏమిటిది? ఆబ్జెక్ట్స్తో పోల్చడం అనేది నాట్ రైట్ అని ఆ రోజు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయింది? సో ఇది ఎవరైనా సరే, పాటలు పాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే జబర్దస్తుల్లో, ఇప్పుడు ఇంకొకటి కొన్నిసార్లు అనొచ్చు, సినిమాలుగా చూడాలండి అంటే, ఇంకా దారుణం దరిద్రం ఏంటంటే అమ్మా, బయట అన్నా ఓకే, సినిమా పాట 100 మంది పాడుకుంటారు, చిన్న పిల్లలు పాడుకుంటారు. అంటావా అటువంటి పాటలు చిన్నపిల్లలు, లేకపోతే ఇటువంటి మీరు పాడిన బూతు పాట ఏదైతే, ఆ బూతు మాటలు ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లల నోటి నుంచి వస్తే ఎంత అసహ్యంగా ఉంటుందని. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే, మీరు కదా, మీరు వన్ ఆఫ్ ద రీజన్ కదా. లిరిసిస్ట్ ఎవరో ఉండొచ్చు, కానీ పాడేటప్పుడు మీరు అబ్జెక్షన్ ఎందుకు రైజ్ చేయలేదు? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే,
ఒకవేళ మీరు పాడినా లేకపోతే ఇంకొకరు పాడినా నేను అడిగేవాడిని కాదు. మేము మహిళా కార్యకర్తలు లేకపోతే ఫెమినిస్టులు మహిళలకి ఏదైనా అయితే వెంటనే వచ్చి మేము మాట్లాడతాం అని చెప్పి ఆవిడ ప్రతి దానికి ఒక ట్వీట్ పెడతా ఉంటుంది. నాగార్జున గారు ఎలిమినేట్ హిమ్ సార్, ఎలిమినేట్ హిమ్ అని అంటే సజ్జనర్ గారు చూడండి సార్, ప్రతిదానికి సజ్జనర్ గారు హ్యాష్ ట్యాగ్ పెడతా ఉంటుంది. ఒక పోస్ట్ పెట్టింది చిన్మయ్య గారు కొన్నాళ్ళ క్రితం. నిధి అనే అమ్మాయి హీరోయిన్ కొంచెం మరి పొట్టి బట్టలు వేసుకొని అలా కొంత సరే హీరోయిన్లు అంటే అలాగే ఉండాలి అనే ఒక దీనిలోకి తీసుకొచ్చారు మనం. సరే ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మీద ఏదో యాక్షన్ ఏదో జరిగింది, దానికి ఆవిడ ఇబ్బంది పడ్డారు. దానికి ఈవిడ స్పందిస్తూ ఎవరైతే ఈవిడ మీద పడి ఇలా చేస్తున్నారో వీళ్ళందరినీ వేరే ప్లానెట్కి తీసుకువెళ్ళాలి, వీళ్ళందరినీ వేరే గ్రహంలో పడేయాలి, వీళ్ళందరూ మనుషుల కన్నా దారుణం, జంతువుల లెక్క, హైనాల లెక్క, తోడేళ్ళ లెక్క, అంటే హైనా అంటే దానికి పేరు తెలుగులో హైనాల లెక్క, హైనాలు లాంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే హైనాని కూడా కించపరచడం ఎందుకు, అంతకన్నా దరిద్రమైన వాళ్ళు వీళ్ళు. కరెక్ట్. ఈ హైనాలే లేకపోతే అమ్మా ఈవిడికి మనుగడే లేదు. నేను నువ్వు చప్పట్లు కొట్టాం, అటువంటి డ్రెస్సులకి ఎవరు కూడా శభాష్ అన్నారు. ఈ ఎవరైతే ఆవిడ ఆడియన్స్, డైరెక్ట్ ఆడియన్స్ వాళ్ళు, సంఘగార్చుకొని చూసే ఆడియన్స్ వాళ్ళు, ఈలలు చప్పట్లు కొట్టే ఆడియన్సే వాళ్ళు. నేను అటువంటి డ్రెస్సింగ్ చేస్తే నాకు చిరాకు వస్తుంది. నా భారతదేశ కల్చర్ని కించపరుస్తుంది అనేది ఫస్ట్ థాట్ వస్తుంది. వాళ్ళు పాపం యూత్ పిల్లలు, వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలియదు, వాళ్ళ సంస్కారం ఇంకా డెవలప్ అవ్వని విచక్షణ లేని వాళ్ళల్లో ఇటువంటి థాట్స్ నింపుతూ వాళ్ళనే మార్కెట్గా పెట్టుకొని ఎదుగుతున్న వీళ్ళు. ఈవిడ డైరెక్ట్ మార్కెట్. నువ్వు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు అంటే నీ కన్స్యూమర్స్ వాళ్ళు. అలాగే ఈవిడ అందాల ఆరబోతకి డైరెక్ట్ ఆడియన్స్ వాళ్ళు. ఆ హైనాలే లేకపోతే ఆవిడికి మనుగడే లేదు, ఆ హైనాలే లేకపోతే ఆవిడకి క్రేజే లేదు. అది. సో నేను వాళ్ళని రైట్ అన్నా. అలాగే హైనాల్ని రచ్చగొట్టి ఇప్పుడు నిజంగానే హైనాలని అది తెలుసు, మరి అడవిలోకి ఎందుకు వెళ్ళడం? వెళ్ళావు కనీసం ఒక ప్రొటెక్షన్ అయినా పెట్టుకో. అదే చెప్తారు శివాజీ గారు, కొంచెం పద్ధతిగా వేసుకుంటే ఇటువంటివి జరగవు. అంటే పద్ధతిగా వేసుకుంటే కూడా జరుగుతుందని ఎక్కడో ఏదో ఒక ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి కాబట్టి పద్ధతిగా వేసుకోకండి. పద్ధతిగా వేసుకుంటే వీళ్ళకి చాలా కష్టం తెలుసా. మీరు పద్ధతిగా వేసుకోవడం మొదలెట్టారంటే రేపు మమ్మల్ని కూడా అంటారు వీళ్ళు. మేమెవరం? మేము వేరు. మేము ఇలా మా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మాట్లాడడం మొదలెట్టారంటే మా పరిస్థితి ఏంటి అని లేనిపోని ఒక రూల్ని ఉన్నదన్నట్టుగా వీళ్ళ నోరులు ఒక్కడానికి తెచ్చింది ఏం తెలుసా? ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఏ రాజ్యాంగంలో రాశారు? నిజంగా రాజ్యాంగంలో రాసింది ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు. నువ్వు ఏమైనా మాట్లాడచ్చు, బూతులు కాదు. నీ అభిప్రాయాన్ని, అవును నాకు ఇది నచ్చలేదు, ఈవిడ వల్ల మన కల్చర్ చెడిపోతుంది, రైట్, నీ అభిప్రాయం ఏదైనా సరే నిర్భయంగా చెప్పచ్చు. అది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంతేగాని రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని తిరగండి అని ఎక్కడా రాయలేదు. కానీ అలాగే వాటి మీద మనం మాట్లాడకూడదు, మన అభిప్రాయం చెప్పకూడదని కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా పదే పదే ఆడదాని బట్టల గురించి మాట్లాడడం తప్పు, ఆడదాని బట్టల గురించి మాట్లాడే హక్కు మగాళ్ళకి అసలు ఎవరికీ లేదు అని పదే ఓదరగొడుతూ ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. విచ్ ఇస్ రాంగ్. ఖచ్చితంగా ఈ రెండు రకాల మహిళలు ఉన్నారు. వీళ్ళు మహా అయితే ఒక 5% ఉంటారు ఇటువంటి వాళ్ళు. మిగతా 95% మంది మహిళలు కూడా పద్ధతిగా ఉండాలనుకునే వాళ్ళు, మన భారతదేశ సాంప్రదాయాల్ని సంస్కృతిని గౌరవించే మహిళలు. వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఏమిటి, ఈ 5% ఉన్నా వీళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు లక్షలాది మంది కనబడి వీళ్ళు నేనే మహిళని అంటే ఇదే కరెక్ట్ అని చెప్పి జనాలు మనోఫలకాలపైన రుద్దుతున్నారు వీళ్ళు. దీనివల్ల ఆడాళ్ళు చెడిపోతున్నారు చాలామంది. రేపు నేను ఇలాగే బట్టలు వేసుకుని తిరుగుతాను అని చెప్పి. సో వీళ్ళని కనుక మనం సరైన చర్యలు తీసుకోకపోతే ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. ఇక్కడ శివాజీ అన్న మాట పిల్లి పెసరంతా, వీళ్ళు చేసే డ్యామేజ్ కొండంతా. ఎవరైతే అంటే ఇటువంటి పద్ధతిగా ఉండండి అనే మాటలు చెప్పారంటే చచ్చారే మా చేతిలో. అంటే కంప్లీట్గా మంచి మాటలు చెప్పడానికి ఏ రకమైన ఇది ముందుకు రాకూడదు. ఇలా వాళ్ళు గట్టి గేమ్ ఆడుతున్నారు.
వీళ్ళకి ఏంటంటే మెయిన్ దందా బంద్ అయిపోతుంది. అందాలను అమ్ముకోవడమే ఒక వృత్తిలాగా పెట్టుకొని చేస్తున్నారు. దీనివల్ల ఇంకొక దారుణమైన విషయం చెప్తాను. ఒక అమ్మాయి చక్కగా చదువుకొని బీటెక్ లేకపోతే ఎంటెక్ చేసి ఒక డాక్టర్ చేసి కరోనాకి మందు కనిపెట్టడము, ఎయిడ్స్కి మందు కనిపెట్టడము, ఇలాంటి ఎంతో రీసెర్చ్ చేసి మంచి మంచి ఎక్విప్మెంట్ కనిపెట్టడము, ఇటువంటివన్నీ చేసి సరే ఆవిడకి తగ్గట్టుగా ఆవిడేదో సంపాదించుకుంటారు. వీళ్ళు వస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు, ఏ పిచ్చి ముఖం ఎందుకు ఎంత కష్టపడతావు, ఇగో ఈ చిన్న తీసే 1000 లైక్లు, ఇగో ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక వీడియో పెట్టామనుకో, చాలా మంది ఇప్పుడు అలాంటి వీడియోస్ చేస్తున్నారు. డ్రెస్ చేసుకుంటున్నప్పుడు వీడియో పెట్టి చూడు, ఎందుకే కష్టపడతావు, ఎదవలు ఉన్నారు మనకి లైకులు కొట్టడానికి, వీళ్ళందరూ ఎవరు కక్కుర్తిగా సంగట్టుకు చూసి ఎదవలే కదా వీళ్ళందరూ, మళ్ళీ వాళ్ళ కోసమే చేస్తారు, మళ్ళీ వాళ్ళనే తిరుగుతారు. బట్ ఇది ఏమవుతుందంటే అమ్మాయిల్లో మనం చక్కగా చదువుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టి ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఇవన్నీ కూడా పోగొట్టేసి ఇదిగో ఇలా మనం విచ్చలవిడిగా చేస్తే మనకి బొళ్ళంత మార్కెట్ ఉంటుంది, బూతులు పాటలు పాడితే మార్కెట్ ఉంటుంది, బూతు మాటలు మాట్లాడితే అమ్మాయికి ఇంకా ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఇలా పుట్టి బట్టలేసి ఇంకా దీనివల్ల సంపాదించుకోవచ్చు మనం ఈజీగా. వైరల్ అవ్వాలి అంటే కూడా బూతులు మాట్లాడేస్తున్నారు, బూతు పాటలు చదువుకోవడము, ఇలాంటి కష్టాలు పడకండి. ఇప్పుడు ఇంత కష్టపడి నేను చదివిన దానికి ఈవిడికి నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది అంటే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, అవునవును నా చదువు ఏ పక్కకు వస్తుంది, దీని కాలు గోటికి కూడా సరిపోవట్లేదు, అలా అని ఈవిడ అందంగా లేదా అంటే ఈవిడ అందంగా ఉంటుంది ఖచ్చితంగా, కానీ బై చాయిస్ షీ చూస్ టు బి రెస్పాన్సిబుల్, చక్కగా పద్ధతిగా బట్టలు వేసుకుందాం అనుకుంటుంది. నా టాలెంట్ వల్ల నా టాలెంట్ అంటే నేను చేసే పని వల్ల లేకపోతే నా బ్రెయిన్ వల్ల నేను డబ్బులు సంపాదించుకోగలుగుతాను, నా ఒళ్ళు చూపించి సంపాదించుకోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళుంటే ఇలా వీళ్ళని డామినేట్ చేసే రేంజ్లో ఇన్కమ్ సంపాదించుకుంటూ వీళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి, రేపు ఎల్లుండి చిచ్చి మనం సంపాదించుకోవాలంటే ఇది మార్గం కాదు, కష్టపడద్దు, చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, ఇదిగో వీళ్ళు ఉన్నారే వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు, యావరేజ్గా ఉన్నా పర్లేదు, అమ్మాయి కొంచెం ఒళ్ళు చూపిస్తుందంటే వెంబడబడే లక్షల మంది ఉన్నారు ఎదవలు, వాళ్ళే మన మార్కెట్, వాళ్ళే మన ఆయుధం. సో మీరు కొంచెం పాపులర్ అయ్యారంటే ఆ బ్రాండ్లు వచ్చేస్తాయి, మీకు ఏదో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తారు, ప్రమోషన్స్ అంటూ. సో దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందమ్మా, చదువుకోవాలని ఇంటెన్షన్ పోతుంది, బిజినెస్ చేద్దాం, ఒక మంచి ఇది చేద్దాం, లేకపోతే దేశానికి పేరు తెచ్చి ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేద్దాం, కరోనాకు మందు కనిపెడదాం, ఇటువంటివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకు నేను ఇంత కష్టపడకుండా ఏం చేయకుండా కష్టపడకుండా అది సంపాదిస్తుంది, ఇంత కష్టపడాల్సిన అవసరం నాకైతే చదువు మానేస్తారు. ఇది చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది సమాజంలో. ఇటువంటి వాళ్ళకి ఇన్కమ్ రావద్దు, తప్పు చేసి ఇన్కమ్ సంపాదించుకుంటారు వీళ్ళు, ఒక జనరేషన్ నాశనం చేసి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు వీళ్ళని ఎంత తొందరగా మనం వదిలించుకోగలిగితే, ఎస్పెషల్లీ అమ్మాయిలు వీళ్ళని ఐడెంటిఫై దయచేసి మీరు అమ్మాయిలని మాట్లాడకండి, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళు, మేము అమ్మాయిలం అని మాతో మీరు కలుపుకోకండి, మీరు వేరు మేము వేరు, మీది వేరే అలా, దయచేసి మీరు అమ్మాయిలుగా మాట్లాడకండి, మేము పద్ధతిగా ఉండేవాళ్ళు, మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేవాళ్ళు, మీరు దయచేసి రావకండి అని అట్లీస్ట్ కాస్త విచక్షణ ఉండాలి. ఎవరమ్మా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాళ్ళు, ఇదే రైట్, దీనివల్ల డబ్బులు వస్తాయి, నిజం నిలకడమే తెలుస్తుంది వాళ్ళకి, కానీ అప్పటికే ఆ ఏజ్, చదువుకోవాల్సిన ఏజ్ దీనికి దారదత్తం చేసేస్తారు. ఓకే, సో మీరు అన్నదానికి నేను అగ్రి చేస్తాను, అంటే శివాజీ గారు కూడా చెప్పింది కరెక్టే, బట్ తను మాట్లాడిన విధానం కొంతమందికి హట్ అయ్యే విధంగా ఉంది. అంటే హీరోయిన్స్ అన్నాడు, ఓకే పర్లేదు, అది హీరోయిన్స్ అంటే సో ఇండస్ట్రీ వరకు ఉంటుంది, బయట కాదు కదా అనేసి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఇండస్ట్రీలో కూడా హర్ట్ అయ్యింది అని బయట బాహాటంగా మెసేజ్ పెట్టిన ఒక 5 మంది పేర్లు చెప్పండి. సో వీళ్ళిద్దరు అయితే ఎక్కువ రియాక్ట్ అయ్యారు, చిన్మయ్ అండ్ అనసూయ గారు. బట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఓకే అబ్బాయిలు చూస్తున్నారు కాబట్టి మీరు వేసుకోవద్దని చెప్తున్నారు, అంటే ఇప్పుడు కూతురికి ఎలా చెప్తారో బయటకు వెళ్ళినప్పుడు మంచిగా పద్ధతి డ్రెస్ వేసుకోమ్మా బయట చూస్తారు అనేసి అంటున్నారు, కానీ అదే మీ కొడుక్కి ఎందుకు చెప్పట్లేదు, అమ్మాయిలను చూడొద్దు, ఎలా ఉన్నా సరే అక్కను చెల్లెల అలా చూడాలి అనేసి అంటున్నారు కదా, దానికి ఏమంటారు మరి మీరు? నా అక్క నా చెల్లెలు ఇలా చేస్తే చెప్పు తీసి కొడతాను అని చెప్పే మగాళ్ళు ఉన్నారమ్మా. అవునవును ఉన్నారు. ఓకే,
తండ్రి అయినా సరే ఇంతవరకు వేసుకొని వెళ్తాను అంటే వెళ్ళమ్మా అని ఏ అన్నయ్య అండు. ఓకే, ఎలా చూస్తారమ్మా, ఎలా చూస్తారు మీరు చెప్పండి. ఐ డోంట్ నో, వాళ్ళంత పెద్ద మనసు మాకు తెలీదు. మన ఇళ్లలో అమ్మాయిలకైనా సరే ఒకవేళ ఎక్కడో పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ ఇంటికి వేసుకుని రావాలంటే నాన్న ముందు మనం ఇలా ఉండలేమనే ఒక సిగ్గు ఉంటుంది, అస్పృహ కదా. నాన్న అలా చూడ్డు, కానీ పరుగు పోయినట్టు ఫీల్ అవుతాడు. అన్నయ్య అయినా సరే ఒక వ్యాంపుని కామెంట్ చేసినట్టు బయట కామెంట్ చేస్తారు. అండ్ అలాగే అంటే వాళ్ళది తప్పు అని చెప్పడం కాదు, నీది కూడా తప్పని చెప్తాను నేను. ఎందుకంటే దట్స్ రాంగ్. ఇప్పుడు ఎందుకు మనం బట్టలు వేసుకుని తిరుగుతున్నాం, ఎందుకు ఆది మానవులాగా తిరగట్లేదు? సిగ్గు అనేది ఒకటి ఉంటుంది కదా, అది కప్పుకొని తిరుగుతాం కదా, ఎందుకు సిగ్గిడిచి తిరగాలి? వేరే దేశానికి మన దేశానికి అదే కదా మా తేడా. మన దేశంలో కల్చర్ పుట్టిందే మన దేశంలో. వేరే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఇండియన్స్ శారీస్ కానివ్వండి, ఆ వీడియోస్ కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు శారీ కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా పద్ధతిగా ఉంటారు అనేది కూడా భ్రమ. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జీన్స్ వేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, శారీలు వేసుకున్న వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. దాంట్లో అసలు ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు డీసెంట్ గా ఉన్నావా లేదని నీకే తెలుస్తుంది. వేరే చాలా క్లియర్, ఇంటెన్షన్ లేకుండా మనం వేసుకున్నప్పుడు దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా నేననేది ఇప్పుడు ఎవరైనా సరే అటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నప్పుడు మీ నాన్న దగ్గర మీరు వేసుకోగలరా? మీ అన్నయ్య దగ్గర మీ నాన్న దగ్గర మీ అన్నయ్య దగ్గర వేసుకోకుండా ఇటువంటి బయటకి వేసుకెళ్ళి బయట వాళ్ళని నన్ను ఒక చెల్లిలాగా ఒక కూతురులాగా చూడమని మీరు ఎలా అడుగుతారు? మీ సొంత నాన్న దగ్గర మీ అన్న దగ్గర మీరు వేసుకోలేని బట్టలన్నీ బయట వేసుకెళ్ళినప్పుడు దాని అర్థం ఏంటి? అన్న నాన్న దీనికి కాదు, వేరే వాళ్లే దీన్ని చూడాలి అని మీరు సెట్ చేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఎవరో ఇట్లా చేస్తున్నారు, అరే నీకు చెల్లి లేదా, నీకు నాన్న లేడా అంటే అడగాల్సిన ఈఎంఐ. నీకు నాన్న అన్నయ్య ఎవరు లేరా? వాళ్ళ దగ్గర కూడా ఎట్లా వేసుకొని వెళ్ళగలవా నువ్వు? సో మిస్టేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో అంటే సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారా? మరి చాలా ఇన్స్టాగ్రామ్ దరిద్రాన్ని బ్యాన్ చేసేసారు చెప్తున్నాను కదా. అంటే అట్లీస్ట్ ఈ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచివి కూడా ఉన్నాయి, కొన్ని అద్భుతమైన టెక్నిక్స్, తర్వాత గ్యాడ్జెట్స్ సంబంధించిన ట్రిక్స్, బోల్డ్ అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. కానీ దాన్ని పక్కన పెట్టి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఈజీగా జనాలు లైక్లు కొడుతున్నారని చెప్పి. ఇది మనం అర్జెంటుగా బ్యాన్ చేయకపోతే ఈ సెక్షన్ కంప్లీట్గా ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది భారతదేశంలో. అండ్ మీకు తెలుసు లేదు, ఆస్ట్రేలియాలో, మలేషియాలో అటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా బ్యాన్ చేసేసారు ఇన్స్టాగ్రామ్. 18 ఏళ్ళ లోపు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఇది వెళ్తాయి, శిక్షలు పడే స్థితికి తీసుకొచ్చారు. ఇది రీసెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోతున్నాయని చెప్పి. సో దే స్టాప్డ్ ఇట్. మన గవర్నమెంట్ రియలైజ్ అవ్వాలి, టైం పడుతుంది. మంది 140 కోట్ల ఇది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆపేశారు అనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ బయటపడతారు. స్వేచ్ఛ స్వేచ్ఛ సో స్వేచ్ఛ కల్చర్ చూస్ చేసుకోవాలి. భారతీయ న్యాయ సంహిత అని పెట్టినప్పుడు భారతీయతని గౌరవించే రకంగా కూడా ఉండాలి, లేకపోతే శిక్షలు అని పెట్టాలి దాంట్లో. సో సోషల్ మీడియా ఈ అంటే డ్రెస్సింగ్ స్టైల్స్ గురించే కాకుండా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ త్రూ చాలా మంది చనిపోయిన న్యూస్లు కూడా మనం చూసాం కదా. అండ్ రీసెంట్ గా మంచు లక్ష్మి గారు అండ్ రీతు చౌదరి గారి మీద కేసు పెట్టిన దాంట్లో ఆవిడ కూడా ఉన్నారు కదా. అంటే మాలో ఫిర్యాదు చేసిన వాళ్ళలో మంచు లక్ష్మి, ఝాన్సీ లక్ష్మి, తర్వాత అనసూయ ఉన్నారు లేదు తెలియదు నాకు, వీళ్ళైతే ఉన్నారు. సో అదే అంటున్నాను, మనకి నీతులు చెప్పాలి, ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో చెప్పాలి అంటే, ఎస్పెషల్లీ నేను మహిళా సమాజాన్ని ఉద్దేశించి నేను ఇది చేస్తున్నాను, మీరందరూ కూడా ఇలా ఉండండి అని చెప్పడానికి ఒక అర్హత ఉండాలి అని నేను అనుకుంటాను. లేకుండా సరే చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే అలా లేకుండా నా వాక్ స్వాతంత్రం నేను చెప్పుకుంటా అంటే చెప్పుకున్నా కూడా వాళ్ళని మిగతా వాళ్ళు ఓన్ చేసుకోవద్దు దయచేసి. వాళ్ళు మీ కేటగిరీ కాదు. వాళ్ళలాగా ఉంటే పులిని చూసి నక్కని వాత పెట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ బ్రాటప్ వేరు.
అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళు కావచ్చు, మీరు గమనిస్తే అనసూయ భరద్వాజ్ కావచ్చు, లేకపోతే మంచు లక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అమెరికన్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇది కొంత వింతగా అనిపించవచ్చు, దానివల్ల వాళ్ళు అలా రియాక్ట్ అవుతుండొచ్చు. బట్ ఇండియాలో అలా కాదు కదా. సో ఆ కల్చర్ని ఇక్కడికి వద్దకండి దయచేసి. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు అందులో. ప్రస్తుతానికి వాళ్ళకి నాకు తెలిసి పెద్ద శిక్ష ఉండకపోవచ్చు. దాంట్లో ఈడీ కూడా ఇంటర్ఫియర్ అయింది, సిఐడి వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. సో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. బేసికలీ వీళ్ళని శిక్షించే ఉద్దేశం నాకు తెలిసి ఉండదు. వీళ్ళని బేసికలీ ఒక సాక్షులాగానే చూస్తున్నారు. అంటే ఎవరి దగ్గర నుంచి మీకు ఇది వస్తుంది, డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, మీకు అసైన్మెంట్లు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఇవి చేయమని వాళ్ళ అడ్రస్లు అవన్నీ తీసుకొని వాళ్ళ పని పట్టడానికి వీళ్ళు వెళ్తున్నారు. సో వీళ్ళు తెలుసో తెలియకో చేసేసారు. తెలుసో తెలియకో అని కూడా సరే ఫస్ట్ టైం కాబట్టి అనుకుందాం, ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళని మనం ఒక కోణంలో క్షమించేది ఉండొచ్చు. కానీ అదే అంటున్నా, ఒక రెస్పాన్సిబుల్గా ఆలోచించేవాళ్ళు వేరు. అంటే నేను ఒక మహిళా సమాజానికో లేకపోతే దేనికో రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా నేను మీకు ట్వీట్ చేస్తున్నాను, మీరందరూ ఇలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, లేకపోతే ఏదో అని చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటిలోకి వెళ్ళి నేను ఒక రెస్పాన్సిబుల్, నేను మీకు సందేశం ఇస్తున్నాను అని చెప్పి అర్హతలు ఉంటాయా? ఉండవు. సో నేను అనేది అదే. సో మీకు డబ్బే పరమావధి. ఎందుకంటే జోదమాడి జనాలు చచ్చిపోతారు. బెట్టింగ్ యాప్స్లో చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని చచ్చిపోతారని తెలిసి కూడా చస్తే చావు, నాకు కావాల్సింది నా డబ్బులు. దట్ ఈస్ ద యాటిట్యూడ్. మీకు అర్థమైందా? పుట్టిబట్టలు వేసుకుని తిరిగితే ఏమైనా జరుగుతాయంటే అది వాళ్ళ తప్ప. బేసికలీ ఇక్కడ యాటిట్యూడ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుందా? ప్రమోట్ చేయమని మాత్రం చెప్పాను, నేను ఏమన్నా గనిపెట్టి ఆడిస్తున్నానా? నేనేం గనిపెట్టి ఆడించలేదు. వాడాడి చచ్చిపోతే నన్ను అంటారేంటండి? అంటే నీకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదు. నీకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఒక సెలబ్రిటీగా సరే పని చేసుకుంటూ చేసుకో, బయటకు వచ్చి నీతులు చెప్పద్దు. బయటకు వచ్చి నీతులు చెప్పాలంటే నీకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకో. ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతాయో, బెట్టింగ్ యాప్స్ ఆడండి, ఈ జీవితాలు నాశనం చేసుకోండి అని చెప్పేసి నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? కరెక్ట్ కాదు. అలాగే చిన్మయ్య గారైనా సరే నాకేదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పదే పెడుతున్నారు. మీరు అటువంటి పాటలు పాడకండి, సోకు పళ్ళు తినండి. బింబిసారాలో ఒక పాట ఉంది, ఫస్ట్ సాంగ్, దారుణమైన ఐటమ్ సాంగ్ అది. సరే అది ఆయన ఎంత లిబర్టీ తీసుకున్నాడు, పేరు అది గుర్తురాట, టక్కుమని కంబోజరానా ఏదో ఉంటుంది, అది కూడా ఇవిడే పాడారు. సరే ఆవిడ పాడినప్పుడు ఆ షూట్ అలా ఉంటుందని తెలుసో తెలీదు, అది కూడా రైట్ అనే ఆవిడ అనుకో ఉండొచ్చు. బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే డబ్బుల కోసం వాల్యూస్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఒక పెద్ద సంస్కర్తల్లాగా, సంఘ సంస్కృతల్లాగా మీరు మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంటుంది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంటుంది అంతే. ఇప్పుడు ఈవిడైనా సరే, నేను ఎవరైతే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో ఇవాళ, వాళ్ళు సమాజానికి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసిన వాళ్ళైతే ఓకే. బట్ మీరు వచ్చి మేము మహిళలు, మేమంతా మీరు వేరు, ఈ మహిళలు వేరు, మా భారతీయ మహిళలు వేరు, మీరు అమెరికా నుంచి వచ్చిన కల్చర్ని ఇక్కడ రుద్దకండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నిజంగా వీళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చారు. అనసూయ అండ్ మంచు లక్ష్మి, దే హ్యావ్, అంటే పుట్టింది అక్కడ కాకపోవచ్చు కానీ ఐ డోంట్ నో, బట్ దే వెంట్ దేర్ ఫర్ సమ్ టైమ్, దే శాంపుల్ దట్ కల్చర్. అంత బాగుంటే అక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడున్న అమ్మాయిలు ఎందుకు చెడగొట్టడం? చెప్తున్నారు, నాకు లిటరల్లీ షాక్. నిన్న నువ్వు 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియని, నేను ఇది ఒకటే తింటా, నేను ఇంకోటి తినానంటే చావు అక్కడే. అప్పుడే ఏమనట్లేదు. Gone are those days, baby. Again. ఆవిడ అభిప్రాయం ఆవిడది, నేను ఆవిడని తప్పు పట్టను. ఆవిడ అది రైట్ అనిపిస్తే లెట్ హర్ డూ ఇట్. బట్ ఎందుకు నా దేశం మీద, నా భారతీయ మహిళల మీద, నా అక్క చెల్లెల మీద ఇటువంటి బలవంతమైన కల్చర్ వృద్ధుడి ప్రోగ్రాం నడుస్తుంది? ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్రెడీ ఇది కరెక్ట్ అమ్మా. అంటే దాన్ని కూడా మళ్ళీ ఒక షో లాగా కాదు, నేను ఇప్పుడు మీరు కూర్చున్నారని కాదు, మీరు సపరేట్ గా
పీస్ అండ్ సాలిట్యూడ్గా సింగిల్గా కూర్చొని ఇటువంటివి చూస్తున్నప్పుడు మీరేమనుకుంటారు? కరెక్టే కదా, 4 బిర్యానీలు తింటేనే కదా ఒకటి తెలిసేది అని అనుకుంటారా? లేదు ఇది తప్పు ఇవిడు చెప్పేది అని చెప్పి మీకు అనిపిస్తుందా? హాఫ్ పాయింట్ కరెక్టే కదా, ఏమవుతుందిలే వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి అని ఆ మైండ్ సెట్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. లేదు తిని చెప్పింది కరెక్ట్ కాదు కదా అనేసి అది కూడా ఆలోచించవచ్చు. డేట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, మీ ఇష్టం వచ్చినట్టు డేట్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. ఇది అంటే సరే ఎవరి ఉద్దేశం వాళ్ళది, కానీ బట్ మన ఇండియన్ కల్చర్ లో అది లేదు కదా. ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం, ఎంతమందితో పడితే అంతమందితో తిరగడం, ఎంతమందితో అయినా డేట్ చేయడం, ఇది కాదు కదా. పెళ్లి అనే సాంప్రదాయం ఉంది. సో ఒకరితోనే ఉండాలి, ఒకరితోనే చనిపోవాలి అనే కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి చేయకూడదు. అదొకే. అప్పుడు నేనేంటంటే ఒక పరిస్థితుల్లో మీకు సెట్ కాక విడిపోవడం అనేది వేరు. మనం ఫస్ట్ నుంచే ఏదో కార్ని టెస్ట్ డ్రైవ్ చేసినట్టు, బైక్ని టెస్ట్ డ్రైవ్ చేసినట్టు మనం నలుగురితో తిరుగుదాం, తర్వాత డిసైడ్ చేసుకుందాం అనేది మేబీ ఇది వెస్ట్రన్ కల్చర్, అబ్సల్యూట్ వెస్ట్రన్ కల్చర్. వాళ్ళకి మేబీ 15-16 ఏళ్ల నుంచే డేటింగ్ కల్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ కల్చర్ వాళ్ళది, నా కల్చర్ నాది. నాకు ఇది డైజెస్ట్ అవ్వదు. నేను తప్పట్టు ఆవిడ ఆ కల్చర్ చూసి వచ్చింది కాబట్టి ఆవిడకి అది నచ్చి ఉండొచ్చు, నాకు అది నచ్చట్లేదు. నా మీద రుద్దకు. నేను అనేది ఏంటంటే నువ్వు పర్సనల్గా నీ ఫ్రెండ్స్కి నలుగురికి చెప్పుకో, కానీ ఇటువంటివి పబ్లిక్ మీడియంలో 100 మందికి చెప్పి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిజానికి అలా బరితెగించి తిరుగుతూ మొదలెడితే సరే అది కూడా మీ వాక్ స్వాతంత్ర హక్కు, మీరు మాట్లాడుకుంటారని వదిలేస్తే, బట్ హౌ రెస్పాన్సిబుల్ ఈస్ దిస్ ఫర్ ఎ సొసైటీ? ఇటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి గో శివాజీ మాట్లాడింది తప్పు, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయి, మరి ఇది ఎలా ఉంది? మహిళల్ని ఉద్ధరించే రకంగా ఉందా ఇది? ఈ కామెంట్ ఎలా ఉంది? ఆ కామెంట్ కరెక్ట్ కాదు అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ అనేసి ఎందుకు మాట్లాడట్లేదు? అది అసలు అది అమ్మా, అది వర్డ్ వాడిన వర్డ్ తప్పు, కానీ ఇంటెన్షన్ కరెక్టే. ఇది ఇంటెన్షన్ ఏంటి? ఇది ఇంటెన్షన్ మొత్తం రాంగ్ ఉంది, చెడు దారిలో నడిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీకు ఆ దారి చెడు అనిపించకపోతే అది పర్సెప్షన్, నాకు చెడు అనిపించవచ్చు, మీకు చెడు అనిపించకపోవచ్చు, ఇలా 100 మాటలు మాట్లాడుకోవచ్చు. బట్ నేను ఇవాళ మీరు ఒక పోల్ పెట్టి అడగండి, ఇది మీకు ఎంతమందికి చెడ్డగా అనిపించింది దయచేసి చెప్పండి. ఒకవేళ అదేంటాను మన మూలాలని మనం మర్చిపోయి విచ్చలవిడితనంగా అమెరికా లాగా అయిపోదాం అని అనుకునే వాళ్ళకి ఇది మేబీ కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఒక దేశభక్తి ఉండి నా దేశం నా కల్చర్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తప్పుగా, ఇది భారతీయ కల్చర్కి గొడ్డలి పెట్టు. సో ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ సంపాదించుకుంటూ, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ కల్చర్ని తప్పుదోవ పట్టిస్తే ఏం చేయాలి? తప్పుదోవ పట్టించడం కూడా మీ సెట్ వేరమ్మా, మీ సెట్ వేరు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మనం అమ్మాయిలం అని చెప్పి కలుపుకోవడం వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బాటలో నడిచి తర్వాత వాళ్ళు రెండింటికి చెడ్డ రేవడలాగా. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే గత 2 రోజుల క్రితం అనుకో 3 మహిళలు భర్తల్ని చంపేశారు. ఎందుకంటే ప్రియుడి కోసం. ఇటువంటి సంస్కారం సంస్కృతి ఇంతకుముందు లేదు. ఇలా విచ్చలవితనంగా అవ్వడానికి కారణం ఏంటి? మీ ఇష్టం వచ్చినంత 4 బిర్యానీలు టేస్ట్ చేయండి, ఒకటైనా దిస్ ఇస్ ఐ డోంట్ నో. అంటే ఆవిడ చాలా పెద్ద మనిషి, ఒక మంచి హీరోయిన్. ఆవిడ టైమ్ అండ్ అగైన్ షీ ప్రూవ్డ్. కొన్నిసార్లు ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశాను. బట్ ఆ స్థానంలో ఉన్నప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాలి. ఇటువంటివి చేసినప్పుడు బయటకు వచ్చి మహిళలకు అన్యాయం జరిగింది అనేది అంటే ఓన్లీ రైట్స్ విషయంలోనే వస్తారు వీళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడరు, విచ్చలవిడిగా ఉండండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. దానికి తోడు మీరు ఇందాక అన్నట్టుగా ఆ యాటిట్యూడ్, చూద్దాం వాటి చస్తే చచ్చారు, నాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి, ఎందుకు అది లీగల్గా తప్పు కాదు అన్నాను అనుకోండి, ఇంకా ప్రమోట్ చేస్తారు. చావనండి, వాళ్ళు చస్తే తాగనండి, నాకైతే డబ్బు వస్తుంది.
అది కూడా లీగల్గా రైట్ కాబట్టి మీ ఇష్టం. కానీ మీరు మోరల్ గ్రౌండ్స్లో ఒక 100 మందికి సందేశం ఇచ్చే స్టేజ్లో లేరు అనేది తెలుసుకోవాలి. ఓకే, ఒకవేళ అలా ఇచ్చినా కూడా సరే, అది కూడా మీ హక్కు కాబట్టి ఇచ్చుకున్నప్పుడు నేను అప్పీల్ చేసేది జనాలకి, దయచేసి మిమ్మల్ని వీళ్ళతో ఐడెంటిఫై చేసుకోకండి. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, దాంట్లో మనం ఎమడలేము. దయచేసి దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేసి మనది కాని కల్చర్ని మనం తీసుకొచ్చుకున్నప్పుడు కష్టాలు మిగులుతాయి. మీ ఇంట్లో మీ నాన్న యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీ అన్నయ్య యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఫ్యామిలీకి దూరం అవ్వచ్చు. ఈ పని ఆవిడ చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పి ఎవరన్నా సరే ఇవాళ రేపట్లో కన్న కూతురి ఇట్లాంటి పనులు చేస్తుంటే ఏం చేస్తారు? ఏదో తరిమేస్తారో లేకపోతే చంపేస్తారో, ఇలాంటి చేయకూడదు బేసికల్లీ. కానీ స్టిల్ అంటే జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల వచ్చేది ఇది. ఎక్కడున్నావురా నువ్వు, అడవిలో ఉన్నావా? ఉన్నావంటే నేను ఉన్నాను, నేను భారతదేశంలోనే ఉన్నాను, నా భారతదేశం కల్చర్ కాదు ఇది. నలుగురితో తిరగండి, 10 మందితో తిరగండి, ఒకటి అందులో మీ ఇష్టం, లేకపోతే వదిలేయండి, వాడిని వదిలేసి ఇంకోటి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు ప్రీచ్. సో అది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కూడా మనం ఎక్కడ చూసుకున్నా సరే, సో ఒకరితో రిలేషన్ కాకుండా 2-3 రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. సో అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఒక్కరిని అనడానికి లేదు, ఇద్దరు అంటే ఇద్దరు సైడ్ కూడా తప్పు ఉంది. సో ఇద్దరు కూడా నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే స్టేజ్ లో ఉన్నారు. అండ్ మనం ప్రీవియస్ చూసుకుంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాతనే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అసలు పెళ్లి లేదు, ఏది లేదు. ఎక్కడున్నారు అని అంటే మేము రిలేషన్లో ఉన్నాం, రిలీవింగ్ అనేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతుందంటారా? ఆవిడ క్లియర్ కట్గా అదైతే చెప్తోంది, ఇలా తిరగండి, నలుగురితో తిరగండి, లేకపోతే 4 బిర్యానీలు, లేకపోతే 100 మంది అని చెప్పట్లేదు, కానీ 4 బిర్యానీలు అంటే 100 వద్దు, 4 5 ఓకే అన్నట్టుగా ఆవిడ చెప్తోంది. ఇట్ దట్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఇది మగవాళ్ళకి చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఆడమ్మగైనా సరే నేను కంట్రోల్లో పెట్టేది ఏంటి? ఒకటి మీ అమ్మ నాన్న పెంపకం, వాళ్ళ మీద నీకున్న భయం, అమ్మో ఇచ్చేస్తే తప్పు అవుతుంది అనేది, లేకపోతే నీ అంతటి నువ్వుగా మంచిగా ఆలోచించడం. ఒకవేళ ఒక చెడు మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు అమ్మో మొక్కను వస్తారు, థూ అంటారు, చీ అంటారు, అమ్మ నాన్నకి దూరం అయిపోతాను, ఇవన్నీ కావాలి అనుకుంటే నాకు ఇది వద్దు. RGB లాగా నాకు ఏం వద్దు అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేము. ఓకే, సో ఇవి లేదు, ఇవన్నీ నేను చేసినా కూడా మా అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు అనుకునే వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేము. బట్ నాకు తెలిసి 90% యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇలా వీళ్ళని కంట్రోల్లో పెట్టేది ఏంటంటే ఒక భయము, ఒక కల్చరు, లేకపోతే ఒక మంచి వాల్యూస్ చిన్నప్పటి నుంచి. ఆ వాల్యూస్ లేని వాళ్ళు కనీసం భయానికైనా వీటన్నిటిని మించి ఒక చట్టం, ఇలా చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? 2018 తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, అన్ని తీసేసాం, రిలాక్స్, ఎవరికి శిక్షలు లేవు అని చెప్పి గేట్లు ఎట్టేశారు. ఇప్పుడు ఏంటంటే సరే అది ఆవిడకి ఆయనకి పర్సనల్ విషయం తప్ప కోర్టులో ఇది నేరంగా చూడలేము అనే రకంగా చెప్పి, కావాలంటే విడాకులు తీసుకోండి, మీకు నచ్చకపోతే మీ ఆయన నలుగురితో తిరుగుతున్నాడా అయితే నువ్వు విడాకులు తీసుకో, మీ ఆవిడ నలుగురితో తిరుగుతుందా అయితే నువ్వు విడాకులు తీసుకో, అంతేగాని ఇది ఒక నేరంగా మేము పరిగణించామని చెప్పి ఇప్పుడు చట్టం చెప్తాం. సో దీని అంతటిని నిజంగానే ఒక భారతీయ న్యాయ సంహిత అని పెట్టుకున్నారు కదా, పెద్ద పేరు. IPC అంటే ఎవడో బ్రిటిష్ వాడు పెట్టింది, ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ వాడు పెట్టింది, మనం పెట్టుకుంటామా? మా భారతీయత, మా భారతీయ కల్చర్ అని చెప్పి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారే, అందులో భారతీయత ఎక్కడ ఇచ్చింది? నిజం చెప్పనా, ఇంకా దారుణమైన విషయం చెప్తాను మీకు. ఈవిడి కాదు ప్రోత్సహించేది, మన చట్టం ప్రోత్సహిస్తుంది మహిళల్ని. మగాడికి చట్టం ఉంది, మగాడు తప్పు చేస్తే శిక్ష ఉంది. మగాడు ఇప్పుడు ఒక లివింగ్లో ఉన్న భార్యతో ఉన్న వాడు ఉంటూ వేరే, లేకపోతే వదిలేసి ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయితో నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆడు అన్నాడు అనుకోండి, ఆడి మీద కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక మగాడు లివింగ్లో ఉన్నా సరే ఆ అమ్మాయితో తెగతెంపులు చేసుకుని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను నా ఇష్టం, నన్ను వెళ్ళిపోతా, నేను వేరే దాన్ని చేసుకుంటా అంటే ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని వాడుకుని, లేకపోతే ఆ అమ్మాయితో ప్రేమలో ఏదో ఉండి ఇట్లా చేస్తావరా వెధవా అని చెప్పి
వాడికి ఒక శిక్ష పెట్టారు, అంటే వీడిని ఒక కంట్రోల్లో పెట్టుకో. అవునా? చట్టం. ఇప్పుడు ఆవిడ అడుగుతుంది, అబ్బాయికి ఎందుకు చెప్పరు, అబ్బాయికి ఎందుకు చెప్పరు? అమ్మ నాన్న చెప్తారా చెప్పరు అనేది వాళ్ళ చాయిస్. చెప్పాలి అనేది ఎవరు? చట్టం ఉంది. అబ్బాయి ఎవరన్నా సరే అమ్మాయితో ఉండి ఒక రోజు నాకు వద్దు, నాకు నీకన్నా బెటర్ దొరికిందంటే వీడిని పట్టుకుని వచ్చి చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అదే ఒక అబ్బాయి వద్దు, నాకు ఈ వీడికన్నా బెటర్ వాడు దొరికాడు, ఈ అమీర్పేటలో ఉండేవాడుగా నాకు అమెరికా వాడు దొరికాడు, 20,000 శాలరీగా నాకు 20 లక్షల శాలరీ వాడు దొరికాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతే వీడికి ఏ మాత్రం మాట్లాడే హక్కు లేదు. దీని అర్థం ఏంటి? ఈవిడ ఎన్ని బ్రేకప్లు చేసుకున్నా అడిగేది ఎవడు? అడిగే చట్టమే లేదు. దీని అర్థం ఏంటంటే అమ్మాయిలు విచ్చలవిడిగా తిరగండి ఈవిడ మంచి లక్ష్యం చెప్పడం కాదు, మన చట్టం చెప్తుంది. మీకేమమ్మా మీరు తిరగండి, మేము చూసుకుంటాం, మీ ఇష్టం అని చెప్పి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? మన భారతీయ న్యాయ సంహిత రీసెంట్గా మార్చిన మన ప్రబుద్ధుడు. అది. సో చట్టం అనేది మన కల్చర్ని సేఫ్ గార్డ్ చేసే రకంగా లేదు, ఇవాళ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే రకంగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని మా రైట్స్, మా హక్కులు అని చెప్పి ఇప్పుడు చేస్తారు. మనకు వచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ భారతీయ అని పెట్టుకుని వాళ్ళు ఎందుకు ఇటువంటి చట్టాలు చేస్తున్నారో అర్థం కాదు. ఊరికే బయటికి మాటలకి స్పీచ్లకి మాత్రమే ఇవి చేస్తారా? లేదు, నిజంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తారా? మీ చట్టాల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి, కల్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎవరైతే హిందూ పరిరక్షణ, హిందూ మతం గురించి గొప్పగా చెప్తారో, బంగ్లాదేశ్లో హిందువులకు జరిగితేనే ఇక్కడ మీరు ఇది చేస్తున్నారే, అటువంటి హిందువులను పరిరక్షించే దీంట్లో మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవి? ఇలా చెప్పే వాళ్ళ మీద చర్యలేవి. ఇలా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం తప్పు. వాళ్ళు మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద? ఆ మాట కనబడింది, ఆ మాటలో దానివల్ల ఏ రకమైన డ్యామేజ్ లేదు కల్చర్కి, సొసైటీకి. బట్ దీనివల్ల ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళ మీద చర్యలు కావాలి. వీళ్ళ మీద చర్యలు కూడా అవసరం లేదు. ఇటువంటివి కల్చర్ని డ్యామేజ్ చేసే నా భారతీయ న్యాయ సంహితాన్ని పెట్టుకున్నారు, కనీసం భారతీయతను ప్రొటెక్ట్ చేయండి. జస్ట్ పేరు మారిస్తే అయిపోద్దా? సో అంటే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అన్నది మీ పాయింట్ లేదమ్మా, ఎవరి పర్సనల్ చాయిస్. అది నేను దాని గురించి మాట్లాడను. అమ్మాయిలు అంటే అబ్బాయిలకు చట్టం లేదు, అమ్మాయిలకైతే అమ్మా నేను మీరు ఒకటే చెప్తా, అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిల దగ్గర అసలు ఈ డిస్కషన్ తప్పు. మంచి వాళ్ళు అబ్బాయిలోనే ఉన్నారు, అమ్మాయిలోనే ఉన్నారు. మనందరం ఒక జట్టు. అబ్బాయిలో ఉన్న మంచి వాళ్ళు, అమ్మాయిలో ఉన్న మంచి వాళ్ళు, మనందరం ఒక జట్టు. మీరు అమ్మాయిలు కాబట్టి ఒక జట్టు, అబ్బాయిలు కాబట్టి ఒక జట్టు కాదు. అలాగే చెడ్డ వాళ్ళు, వెధవలు అబ్బాయిలోనే ఉన్నారు, అమ్మాయిలోనే ఉన్నారు. సో వీళ్ళందరూ మన శత్రువులు. అర్థమైందా? అమ్మాయిలు అబ్బాయిలు కాదు కొట్టుకోవాల్సింది, మంచిగా మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, మనిద్దరం ఒక జట్టు. వీళ్ళు మన టార్గెట్. ఈ చీడ పురుగుని మనం ఏర్పరేయాలి. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇటువంటి వీళ్ళని మనం అడ్డుకట్ట వేయాలి, లేకపోతే మన కల్చర్ ఏమవుతుంది ఫ్యూచర్లో. అవును. సో కాబట్టి నేను అనేది ఎవరంటే, చాలా మంది అమ్మాయి అనే డిస్కషన్ మానేయండి దయచేసి. మిమ్మల్ని అమ్మాయిల్ని అడిగి అప్పీల్ చేసేది ఒకటే, మిమ్మల్ని మీరు అటువంటి వాళ్ళతో పోల్చుకోకండి. నిజంగా ఎవరైనా అటువంటి పనులు చేస్తుంటే వాళ్ళని మీరు గట్టిగా వేసుకోకపోతే, గట్టిగా తిట్టకపోతే బయటకు వచ్చి రేపు మిమ్మల్ని కూడా అది గట్టి కట్టేస్తారు. అవునవును. అది ఇప్పుడు ఎంత పద్ధతిగా కట్టుకున్న అమ్మాయి చేశాడు కాబట్టి ప్రతి మగాడు అలాంటి వాడే అన్న టైప్ లో కాదు కదా. వాడు కూడా చేశాడని చెప్పి నేను చెడ్డవాడు నమ్మను. అలాగే వాళ్ళతో మీరు ఐడెంటిఫై చేసుకోకండి. వాళ్ళు బూత్ పాటలు పాడతారు, బూత్ మాటలు మాట్లాడతారు, అలా రిబిలింగ్ డ్రెస్లు వేసేసుకొని బేధవాళ్ళని ఎంకరేజ్ చేసేట్టు పోస్టులు పెడతారు. వీటిని మనం అరికట్టలేకపోగా వాటిని అరికట్టండి అని చెప్పిన శివాజీని అరికట్టండి అని చెప్పి వీళ్ళు గట్టిగా మన మీద ప్రెషర్ తీసుకొస్తుంది. దానికి మళ్ళీ మహిళా కమిషన్ సపోర్ట్. సో ఈ టాపిక్ అంతా ఒక పక్కకు పెడితే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, చాలా మంది కూడా మీరు అన్నట్టు ఇప్పుడు భర్తల్ని చంపేస్తున్న భార్యలు అనేసి న్యూస్ వచ్చింది. ఓకే, దానికి కూడా రీజన్ ఇలాంటి వాళ్ళు అనేసి మీరు అన్నారు. లేదమ్మా, పిచ్చోళ్ళమ్మా వీళ్ళు, పిచ్చోళ్ళు, నిజంగా అమాయకులు. ఈ భర్తలను చంపే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం తెలియని మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు చంపాల్సిన పనే ఉంది.
వాళ్ళు చంపాల్సిన పనే లేదు. నువ్వు వేరే ప్రియుడితో అఫైర్ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంతే. వెళ్ళిపోవడం కాదు, నేను ఉంటా, నేను నీతోనే ఉంటా, వాడితో కూడా అఫైర్ పెట్టుకుంటా. ఏం చేస్తావు నువ్వు? నీకంటూ ఒక వ్యవస్థ ఉంది. నువ్వు ఎవరితో అయినా ఉండు, ఏమైనా చెయ్యి, మొగుడు నీ మీద చెయ్యి అన్నాడా, వాడి మీద DVC కేసు పెట్టు, వాడి మీద 498 పెట్టు, నన్ను అనుమానిస్తున్నాడని కేసు పెట్టు. వాడు ఒకవేళ నీ వాట్సాప్ చాట్లో లేకపోతే కాల్ రికార్డులో తీసుకొచ్చి జడ్జి ముందు చూపించాడు అనుకో, నా ప్రైవసీ అది, నా ఫోన్ని కూడా వీడు దొంగతనం చేసి చూస్తున్నాడు అని దాని మీద కూడా కేసు పెట్టు. సో మీకు చట్టం ఉందమ్మా, మీరు చంపాల్సిన అవసరం లేదు, చట్టమే వాడిని చంపేస్తుంది. మీరు మొగుడిని చంపాలనుకున్నావు అనుకో, నువ్వు ప్రియుడితో ఉండాలి, మొగుడిని చంపాలి, చంపితేనే ప్రియుడితో ఉండగలవు. స్కెచ్ చేసుకున్నావు చంపేదాన్ని. పిచ్చితనం కాకపోతే నువ్వు అలాంటి పని చేస్తావు. నువ్వు వెళ్ళి ఆడి మీద కేసు పెట్టు, ఆడు ఏం చేయక్కర్లా, ఫ్రీ. నీకు ఏ సాక్ష్యాలు అక్కర్లా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, వాడి మీద ఈ 2-3 కేసులు ఫైల్ చేయి, పోలీసులు వస్తారు, ఆడిని నానా తిట్లు తిడతారు, ఏదో చేస్తారు, వాడిని జైల్లో పెడతారు, వాడు అవమానం పెట్టుకోలేక చచ్చిపోతాడు. సింపుల్. నీకెందుకు నీ చేతికి మట్టండకుండా నీకంటూ ఒక గుండా వ్యవస్థ పెట్టారు కదా హాయిగా మన చట్టం. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేమ్మా, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళే ఇవి నేను అంటున్న మాటలు కాదు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లీగల్ టెర్రరిజం నడుస్తుంది ఈ సెక్షన్ పేరుతోటి, 498 పేరుతోటి. పాపం వీళ్ళకి, ఈ ఆడాళ్ళకి ఎవరైతే మొగుళ్ళని చంపేశారో అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఇవాళ జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు ఇదే పని హాయిగా చట్టం చేసేది. ఈ వీడు వెళ్ళి కేసు పెట్టుంటే 498 పెట్టి 4 గట్టిగా చేసి ఉంటే ఆయన తీసుకెళ్ళి లోపలేసే. ఇప్పుడు ఫోక్ సింగర్ రాజు ఆయన ఉన్నాడు పాపం, రీసెంట్గా ఆత్మహత్య చేసుకుపోయి చచ్చిపోయాడు. ఎలా వాళ్ళు ఆవిడ చంపాల్సిన పని లేకపోయా ఆయన్ని, చక్కగా ఆయన అంతగా ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ మీద ఏమన్నా కేసు ఉందా? లేదు. ఎందుకు? ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టింది, ఆయన పట్టుకొచ్చారు, వాళ్ళు పీకారు, ఏం చేశారు, కాళ్ళు పట్టించారట ఆవిడకి అందరి ముందు, అవమానం అయిపోయింది, తట్టుకోలేక ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. హ్యాపీ కదా? మీరు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అయ్యో ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామ్మా, ఇలా చంపాలనుకునే వాళ్ళకి మీరు చంపాల్సిన పని లేదు. ఈ పోలీస్ వ్యవస్థ, చట్టం వ్యవస్థ వాళ్ళని చంపేస్తుంది, చక్కగా చంపేస్తుంది. మీరు బ్రహ్మాండంగా వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఓకే, బట్ రీసెంట్ గా ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్న అమ్మాయి, సో నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ బిహేవియర్ నచ్చట్లేదు అన్నప్పుడు ఆ అబ్బాయి దూరం ఉండాలి, కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని వేధించడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి దీనికి ఏమంటారు మీరు? అండ్ అబ్బాయిని నమ్మి అమ్మాయి వచ్చేసిందంటే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ర్యాలీ తీస్తున్న టైంలో, సో అబ్బాయి మీద నమ్మకం తోటి ఫోన్ చేయంగానే వచ్చింది, బట్ అక్కడ గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపేశారు. మరి దాని గురించి ఏం చెప్తారు? నరికవతలు పడేయాలన్నా, తప్పే లేదు అసలు దాని గురించి. కట్నం, లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇవ్వలేదనేసి కట్నం కోసం వేధించి మరి చంపేశాడు. ఇది కూడా రీసెంట్ గా వచ్చిన న్యూస్. అంటే ఇక్కడ అమ్మాయిలు కూడా చనిపోతున్నారు కదా, ఎంతసేపు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా. నేను చెప్పేది అమ్మాయిలకి అన్యాయం జరిగితే వీళ్ళందరూ ఎందుకు, ఒకవేళ నిజంగా అన్యాయం జరిగినా లేకపోతే జరగకపోయినా, 2 రకాల వాళ్ళు. అమ్మాయిలు దేనైనా సరే పోలీసులను ఆశ్రయిస్తే పని అయిపోద్ది. వీళ్ళు ఊరికే మదనపడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే అవతల వాళ్ళని చంపేయడం కావచ్చు, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. నేను అనేది ఇప్పుడు అవతల వాడు రైటా వీడి రైటా అంటే వాళ్ళందరూ తప్పే, అదవులు కావచ్చు. మనం వాడి మనసును మార్చడము, ఇంకోటి మనసును మార్చడం అనేది కాదు ఇక్కడ పాయింట్. మనం ఎవరిని మార్చుకోవాలి? మన గవర్నమెంట్, మన చట్టాలు, ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఎందుకురా ఈ చట్టం పెట్టావు, ఎందుకయ్యా నువ్వు ఈ పని ఇది చేయట్లేదు అని అడిగే హక్కు మనకి పౌరుడుగా ఉంటుంది. అంతేగాని ఆడెవడో ఎందుకు చేశాడు, వాడు రైటా తప్ప అంటే ఆడు వెధవైతే వెధవే, ఆడు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? నేను చెప్పేదల్లా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా మీరు పోలీసులను అప్రోచ్ అవ్వండి, పని అయిపోద్ది. చాలా సింపుల్. పోలీసులను అప్రోచ్ అయితే మీకు 90% కష్టాలు అయిపోతాయి. అంటే ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, మరి వాట్ ఎవర్ ఫర్ రీజన్ ఆ అమ్మాయికి తర్వాత నచ్చట్లేదు అంటే నచ్చట్లేదు, అయినా కూడా నాకు నువ్వే కావాలి వెంబడబడుతుంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు నన్ను వాడుకుని వదిలేస్తావా? ఇటువంటి డైలాగులన్నీ పడతాయి, బ్లాక్మెయిల్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం చేయాలి? మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దంది, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, ఏదో రకంగా నిజంగా అమ్మాయికి ఇష్టం లేదు, ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదు నాతో ఉండాల్సిందే, తప్పు కదా. ఇది అమ్మాయి చేసినా తప్పే. అబ్బాయి కొన్నాళ్ళు ఉన్నాడు, అమ్మాయి అమ్మాయి తప్పు అంటున్నారు. నేను అమ్మాయి తప్పనట్లేదమ్మా. నేను ఎవరు చేసినా ఒకవేళ కనుక అమ్మాయికి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చకపోతే ఎలా ఇబ్బంది పెట్టకూడదు, అబ్బాయి కూడా నచ్చకపోతే వదిలేయండి, చంపద్దు. చంపడం ఎందుకు?
నీకు నచ్చలేదు మొగుడు, ఎందుకు చంపడం? అంతగా చంపాలి అనుకుంటే పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. వాళ్ళు చంపరు, తీసుకెళ్ళి నిన్ను అవమానిస్తారు, కేసులు పెడతారు, అమ్మ నాకు ఎందుకని వీడే ఆత్మహత్య చేసుకున్నట్టు చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు చేయాలని కూడా చేయరు, మన చట్టం అది చెప్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇది మార్చుకోవాలి, మన చట్టాలను మనం మార్చుకోగలం తప్ప ఆడెవడు వాళ్ళు ఎందుకు చేశారు, ఇది రైట్ అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఆ దీంట్లో ఉన్నారు. ఒక మెచ్యూర్డ్గా ఆలోచించేటప్పుడు అంటే వాడిని బడ్డీ సంబంధం. నేను ఎందుకు మీకు అదే చెప్పా, మీరు ఆడవాళ్ళు ఉన్న మంచివాళ్ళు, మగవాళ్ళు ఉన్న మంచివాళ్ళు ఒక జట్టు. ఆ గ్యాంగ్ రేప్ చేసిన ఎదహలో లేకపోతే అమ్మాయిలు ఏడిపించేవాళ్ళు వాళ్ళు మన జట్టు కాదు, మనిద్దరం ఒక జట్టు. అలాగే మగాళ్ళని ఏడిపించుకుంటూ తింటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలనుకునే వాళ్ళు ఆ గ్యాంగ్ రేప్ గ్యాళ్ళు, వీళ్ళందరూ ఒక బ్యాచ్. అలా చూడండి నేర్చుకోండి. మగ ఆడ వేరు కాదు, మంచి చెడు మాత్రమే వేరు. ఈ కోణంలో మనం జనాలకు అలవాటు చేయాలి. నేను సపోర్ట్ చేస్తున్నది కూడా మగాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నాను, మరి మీరు ఎందుకు మగాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానంటే నేను మగాళ్ళందరికీ సపోర్ట్, మీరు అడిగారు ఆ గ్యాంగ్ రేపు ప్రధానులకి ఏంటని అంటాను తప్ప నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానను. నేను మంచి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మీకు అర్థమవుతుందా? సో మనం అదే నేర్చుకోవాలి. నేను అమ్మాయిని కాబట్టి అవతల పక్క వాళ్ళు బూతులు మాట్లాడినా నేను సపోర్ట్ చేస్తా, అమ్మాయి బూత్ పాటలు పాడినా సపోర్ట్ చేస్తా, బూత్ మాటలు మాట్లాడినా సపోర్ట్ చేస్తా, లేదు. సో మనం ఫస్ట్ ఇది అలవాటు చేయాలి జనానికి, మంచి చెడు మగ కాదు, మంచికే సపోర్ట్ చేయాలి, చెడుకు కాదు అనేసి. సో ఫైనల్ గా యూత్ కానివ్వండి అండ్ ఇలాంటి న్యూస్ రాకుండా ఉండాలంటే మీరు ఏ అడ్వైస్ ఇస్తారు? ఇటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ మనం తగ్గించాలి. ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి కంటెంట్ ని అంటే ఒళ్ళు చూపించుకుని డబ్బులు సంపాదించుకోవడం అనేది చాలా ఈజీ, అమ్మాయిలందరూ కూడా ఇంకా చదువులు మానేసి హ్యాపీగా ఈ పనిలో పడండి అని చెప్పే నాన్ సెన్స్ ఎరేజ్ అయిపోవాలి, కంప్లీట్ ఎరేజ్ అయిపోవాలి. అలాగే బూతులు మాట్లాడడం, బూతులు పాటలు పాడడం, ఇవి అసలు సామాన్ అనేది నథింగ్. నిజంగా సామాన్ అనేది నథింగ్. సామాన్ కన్నా సోకు పళ్ళు అనేది చాలా డేంజరస్. సామాన్ కన్నా రాశిగారి ఫలాలు అనేది డేంజరస్. సో నేను అనేది ఇవన్నీ ఎరేజ్ అవ్వాలి, దానికి స్ట్రిక్ట్ చర్యలు తీసుకోండి. మహిళా కమిషన్కి ఇది కనబడింది, అవన్నీ ఎందుకు కనబడట్లేదు, ఇది ఎందుకు కనబడట్లేదు, 4 బిర్యానీ తినండి అని. సో ఎందుకంటే దీనికి చట్టాలు లేవు, దీనిపైన ఎందుకు ఎవరు రియాక్ట్ కాలేదు? ఎందుకంటే మనకి చట్టం ఏముంది, బెట్టింగ్ యాప్స్ గురించి చట్టం ఉంది, దానివల్ల వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇటువంటివి మాట్లాడకూడదని చట్టం లేదు కాబట్టి వీళ్ళ మీద కేసులు అవ్వట్లేదు. ఇలాంటి అవ్వాలంటే ఏం చేయాలి, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మగాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. చదువు సంధ్య మానేసి ఆవిడ ఫోటోలు పెట్టుకొని ఇరుక్కుంటూ ఆ ఫోటోలు చూస్తే అంగగార్చుకుంటూ వాడు చేస్తాడు, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. నువ్వు ఎందుకు అవ్వ, నేను గన్ను పెట్టి చేస్తున్నానా అని చెప్పి అడగచ్చు. మరి బెట్టింగ్ యాప్స్ కూడా ఆవిడ గన్ను పెట్టి నువ్వు కొనమని ఏం చెప్పలేదు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఇట్స్ కాజింగ్ మాస్ డ్యామేజ్. అలాగే ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆపండి, దీన్ని ఆపడానికి చట్టాలు మీరు నాకు మంచిగా మారండి, ఈ పోస్కూల్ కబుర్లు వద్దు, చట్టాలే మన కల్చర్ ని డిసైడ్ చేస్తాయి. చట్టం రావాలి ఖచ్చితంగా. ఎందుకు ఆస్ట్రేలియా బ్యాన్ చేసినప్పుడు, మలేషియా బ్యాన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నావు? టిక్ టాక్ బ్యాన్ చేసావు కదా. ఇన్స్టాగ్రామ్ చాలా మంచిదమ్మా, కానీ మన వాళ్ళు అది నేర్చుకోరు, ఇది నేర్చుకుంటున్నారు. ఒకళ్ళు ఇది ఒక వైరస్ లాగా, మందు కన్నా విషం తొందరగా పనిచేస్తున్నట్టు వైరస్ లాగా ప్రభుత్వం. దీన్ని ఆపగలిగింది గవర్నమెంట్ మాత్రమే. గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ సీరియస్లీ టేక్ యాక్షన్. ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మరి అనుకుంటున్నాం మూవీస్ చేసేది, మూవీని ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో మింగేసింది. మూవీ ఇప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ ఉంది. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ బిగ్ టైం. మన కల్చర్ని నాశనం చేస్తున్నది. ఆడపిల్లల్ని, ఎస్పెషలీ యంగ్ టెండర్ ఏజ్లో ఉన్న ఆడపిల్లల్ని చదువులు మానేసి సోకులు వీట్లు డ్రెస్సింగ్ వీడియోలు ఇలాంటివన్నీ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్తున్నది ఇన్స్టాగ్రామ్. ఇవి మానేసి చదువు మీద ధ్యాస మళ్ళేట్టు, మన భారతదేశం వర్ధిల్లేట్టు, వీళ్ళకి మంచి వాల్యూస్ వచ్చేట్టు అటువంటి వీడియోలు, అటువంటి కల్చర్ వీళ్ళకి వెళ్ళేట్టు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అబ్బాయిలు ఏంటి సంగార్చుకుంటూ చూస్తాడు, అమ్మాయిలు ఏంటి అలా చేస్తే నాకు వస్తుంది. ఈ 2 కోణాల్లో చెడిపోతున్నారు. ఇది ఆపడం అనేది నా చేతిలో మీ చేతిలో లేదు. మనం బుద్ధి చెప్పడం, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. విచ్చలవిడిగా జనాలు వదిలేసి సావండి, మీ సావండి అని చెప్పి మళ్ళీ ఏదో ఆపమని చెప్పే వాడి మీద కేసులు పెడతారేంటయ్యా? ఇది కదా దరిద్రం. మనం ఇలా ఇంకొక 100 days డిస్కషన్ చేసుకున్నా కానీ ఇది ఆగదు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే, చట్టం వస్తేనే ఏదైనా సరే జరుగుతుంది.
సో ఏదైనా సరే ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మహిళా సంస్కర్తలు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికైనా ఎందుకు గవర్నమెంట్ మీ గవర్నమెంటే కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వై కాంట్ యు, ఇప్పుడు మీరు అలా చేశారు ఇలా చేశారని చెప్పి అందరినీ తిడుతున్నారే, ఇది గవర్నమెంట్ డిసిషన్ కదా, మీరు గవర్నమెంట్ ఒక పాలసీ ఎందుకు తీసుకురామని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది కదా కావాల్సింది. వీళ్ళు మంచి మాటలే చెప్తున్నారు, అంటే మీకు ఇక్కడ మందు బాటలు పెడతాం, డ్రగ్స్ పెడతాం, లేకపోతే అన్ని దరిద్రాలు మీ ముందు పెడతాం, కానీ రోయ్ మీరు ముట్టుకోకూడదు రోయ్ అన్నం ఎందుకు, అవే తీసేయచ్చు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఇక్కడ పెట్టి అక్కడ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి చూడన్నా ఇది తప్పు నాన్న అని చెప్పి చెప్తున్నారు ఈ సంఘ సంస్కర్తలు. నేనేమంటానంటే మీ ఈ సంఘ సంస్కర్తల్లో ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారో మీరు డైరెక్ట్గా మీ గవర్నమెంట్గా చెప్పండి, ఒక పాలసీ తీసుకురామని చెప్పండి. ఎందుకంటే భారతీయ న్యాయ సమితి అని పెట్టారు, భారతీయ జనతా పార్టీ అని పెట్టారు. సో భారతీయతని కాపాడుతామని కొద్ది గొప్ప వినపడుతుంది, మిగతా వాళ్ళు లేదు. ఇప్పుడు మిగతా పార్టీస్లో ఇంత హిందుత్వం మీద కానీ లేకపోతే మన భారతదేశ దీని మీద లేదు. వీళ్ళకు ఉంది, కొద్ది గొప్ప ఉందని చెప్పుకుంటున్నారు కదా, చూపించండి చేతలుగా. అండ్ మీరు ఇక్కడ చెప్పడం కాదు, మీకు దమ్ముంటే అమిత్ షా గారినో లేకపోతే మోడీ గారినో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మాకు అపాయింట్మెంట్లు కూడా దొరకవు, ఏం చెప్తామండి, అందుకే ఇక్కడ చెప్పుకుంటుంటాం. వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలి, ఇది బాగా పెద్ద ఇష్యూ అయిపోయి ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు ప్రియుడి కోసం మొగుడిని చంపేశారు, ఇటువంటివి ఒక 300-400 ఒకటే రోజు జరిగితే ఆ రోజున మేల్కొంటారేమో. ఇవి కూడా రీసెంట్ గానే జరిగాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి. చచ్చిపోండిరా మాకేంటి. బట్ ఇలాంటి ఇష్యూస్ గురించి ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు, బట్ శివాజీ గారు అన్న దాని గురించి అయితే మాట్లాడతారా అన్నది మీ ఇంటెన్షన్. ఐ డోంట్ నో, ఆయన కూడా ఆ పార్టీకి సపోర్ట్ అని అనుకుంటున్నాను, నాకు షూర్గా తెలియదు ఆయన ఎఫిలియేషన్ టు విచ్ పొలిటికల్ పార్టీ. కొద్ది గొప్ప బీజేపీ భావాలు అని నేను అనుకుంటున్నాను. ఆయనైనా సరే అది తీసుకెళ్ళండి, టాప్కి తీసుకెళ్ళండి, పాలసీ తీసుకొస్తే అయిపోతుంది కదా ఈ దరిద్రం. అండ్ ఇంకోటి చాలా మంది అనుకుంటారు సినిమాలు సప్పగా అయిపోతాయండి, మసాలాలు ఐటములు లేకపోతే, అంటే ఎక్కడున్నారు మీరు? వీటి కోసం చూడాలనుకుంటే బోల్డ్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లోనూ దరిద్రపు సైట్లోను, అవతార్, మ్యాట్రిక్స్, ఎన్ని సినిమాలు లేవు అద్భుతంగా ఊహించేంత కలెక్షన్లు తీసుకొచ్చినాయే. కంటెంట్ ఇవ్వండి, వీటి కోసం ఎవ్వడు చూడలేదు అనేసి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, దానికోసం సినిమా ఇండస్ట్రీ మీరు బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు. నీట్గా తీసి అద్భుతంగా ఆడిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. దాంట్లో కూడా మన వాళ్ళు ఎక్కడో చోట ఐటమ్ సాంగ్ పెడితేనే ఆడుతుందని ఇంకా ఒక మూర్ఖపు తాటలో ఉన్నారు. పాటలు వస్తే ఫార్వర్డ్ చేస్తున్నారు ఇవాళ పాటు. అందుకే సగం సినిమాలో పాటలు అయిపోయారు ఈ మధ్యకాలంలో. ఫ్యామిలీతో కలిసి కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు, ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు చూడగలుగుతారా? లేదు. ఫ్యామిలీతో కాదు, ఫ్యామిలీ లేనప్పుడు కూడా చూడడం మానేయండి. అవునవును, దరిద్రం. ఎందుకంటే సరే ఏదైనా అంటే అది ఇబ్బందే, కానీ సోలోగా కూడా అటువంటి ప్రోత్సహించకండి అనేది నా పాయింట్. అంతే. ఇంకా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి దీని మీద. అండ్ ఎవరైతే ఇక్కడిక్కడ మాట్లాడడం కాదు సార్, ఈ మీ కార్యకర్తలు ఎవరైతే ఎస్పెషల్లీ మహిళా కార్యకర్తలలో బీజేపీ గట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్, నాకు తెలుసు మీకున్న హర్డల్స్, ఆయన అమిత్ షా దాకా రీచ్ అవ్వాలన్నా లేకపోతే ఒక పెద్ద ఆయన రీచ్ అవ్వాలన్నా కూడా మన వాళ్ళకి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకడం అంటే పెద్ద కసరత్తే చేయాలి. ఐ అండర్స్టాండ్ దట్. బట్ అప్పటి వరకు మీరు ఇక్కడ జనాల్లో చైతన్యం చేస్తూ మంచి పని చేస్తున్నారు. బట్ స్టిల్ ఇది సరిపోదమ్మా, అక్కడ ఒక పాలసీ రావాలి. ఇన్స్టాగ్రామ్ని వీళ్ళు బ్యాన్ చేసినప్పుడు మనం ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాము? ఎస్పెషల్లీ ఈ కంటెంట్ అయినా సరే బ్యాన్ చేసేటట్టు చేయొచ్చు కదా. ఆ రూల్ తీసుకురండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చేయండి, తర్వాత మూవీ మీద సెన్సార్ వాళ్ళు. అమ్మ మీకు సెన్సార్ వాళ్ళు అది ఓన్లీ సినిమాలకు మాత్రమే అని చెప్తే అవన్నీ తీసుకొచ్చి రోడ్లు పోస్టర్లుగా అంటిస్తున్నారు కొన్ని చోట్ల. అదేదో సినిమా వచ్చింది 24 ఏదో సినిమా, అప్పట్లో పబ్లిక్గా ముద్దులు పెట్టుకునే సీన్లు భయంకరమైన అన్ని వాల్ పోస్టులు అన్ని అంటించేస్తే రోడ్లు పోయి చిన్న పిల్లల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా ఒళ్ళు మా ఇష్టం అనుకుంటే ఆ పిల్లోడు చదువుకునే, ఇప్పుడు మా ఒళ్ళు మనం ఒకటే అమ్మా, స్వేచ్ఛని గౌరవిద్దాం. పోనీ వాళ్ళ ఒళ్ళు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా
ఇలా పోస్టర్లు కూడా మా ఇష్టం, వీధిలో ఎక్కడైనా మేము ఇట్లాగే తిరుగుతాం అని చెప్తే పిల్లోడు ఎవడైతే ఉన్నాడో స్కూల్కి వెళ్ళేవాడు 13 ఏళ్ళు 12 ఏళ్ళు వెళ్ళాడు, వాడి ఇన్ఫ్లుయెన్స్ అయితే అది వాడి తప్ప మీ తప్ప? వాడికి ఏం తెలియదు, మంచి చెడు ఏమి తెలియదు. అప్పుడప్పుడే వాడికి ఏదో హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మీకు మిమ్మల్ని చూసి చంగగా అర్థం ఇటువంటి పనులు చేసేయచ్చు. కానీ అది వాడి తప్పు కాదు, మీ తప్పు. మీరు చేస్తున్నారు. సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు, ఆ కేటగిరీ కూడా వాళ్ళకి ఇంకా విచక్షణ లేదు పాపం. వాళ్ళు చదువు సంధ్యలు మానేసి మీ చుట్టూ మీ ఫోటోల చుట్టూ తిరిగి మీకు ఏదో క్రేజ్ పెంచితే మీరు డబ్బులు సంపాదించుకుంటారా వాళ్ళ భవిష్యత్తు మీద? సో సంసార్ వాళ్ళు వాల్ పోస్టర్ల మీద, ట్రైలర్స్ మీద, అండ్ అలాగే మాల్స్లో నేను చూస్తున్నానమ్మా, మన నెక్స్ట్ గెలరీ మాల్ మీరు ఎప్పుడైనా వెళ్ళండి, దాంట్లో పెద్ద పోస్టర్ ఉంటుంది, ఒక అమ్మాయి చెడ్డీలో ఉంటుంది, ఇన్నర్ వేర్కి యాడ్. అది అంటే నాకు ఒక గౌరవించదగ్గ ఒక మహిళని తీసుకొచ్చి అట్లా అర్ధనగ్నంగా నించోబెట్టి చాలా దరిద్రంగా అనిపిస్తుంది నాకు. అంటే నా ఫ్యామిలీతో వెళ్ళినా చూడాలని చిరాకు అనిపిస్తుంది. అరే ఇంతమంది వస్తున్నారు కదా, ఎవరికి ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్ అండ్ ద నేమ్ ఆఫ్ అన్ యాడ్? ఇన్నర్ వేర్ యాడ్ కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. తప్పు కదా, తప్పు. ఒక అమ్మాయిని అలా నడి రోడ్లో రకంగా నిలబడ్డం అనేది తప్పు. అమ్మాయిని కించపరచడం, మహిళని కించపరచడం, దాని మీద చర్యలేవి. వాడు డబ్బులు ఇస్తాడు యాడ్ కోసం, కటౌట్ వాడు డబ్బులు ఇస్తాడు, ట్యాక్సులు కడుతున్నాడు, అయిపోయిందా? వేరే సమ్మం. ఇదే నేను అంటున్నా, వీళ్ళందరి మీద ఒక కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇది మా హక్కు అని మహిళలు కొంతమంది ఉండొచ్చు, ఇది అలా పోస్టర్ నడి రోడ్లో ఎలాడదీయడం. కానీ ఎంతమంది చెప్పానమ్మా, ఎంతమంది మహిళలు దాన్ని చూసి హక్కు అనుకుంటారు, ఎంతమంది మహిళలు చూసి అరే మన మహిళలు బజార్కి ఇచ్చి వాళ్ళని నగ్నంగా నిలబెట్టారు కదా, సిగ్గులేదు మీకు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? 99% అది టూ అని వచ్చేవాళ్ళే ఉంటారు, మహిళలైనా కూడా. ఇటువంటి నలుగురు ఉంటారే. మా స్వాతంత్రం, ఆవిడ ఎలాంటి డ్రెస్ చేసుకోవాలో నువ్వు చెప్పకూడదు. నేను అడుగుతున్నా ఈ 99%ని, ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళ వల్ల కదా అటువంటి పోస్టర్లు తెలుస్తుంది. సో డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. అయ్యారంటే వీళ్ళే కారణం. నేను అనేది యాక్షన్ తీసుకోవాలి గట్టిగా. అటువంటివి పెట్టకూడదు, అటువంటి పెట్టిన వాళ్ళని సమర్థించే వాళ్ళని కూడా చేయకూడదు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, అటువంటి పెట్టకండి అన్న వాడిని నువ్వు శిక్షించడానికి ట్రై చేస్తున్నావు, జస్ట్ బికాస్ హీజ్ అ మ్యాన్. అంతే, మ్యాన్ కాబట్టి మహిళా కమిషన్. నేను అందుకే సాల్వ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి అని. అది రీసెంట్గా రాజ్యసభలో బిల్ కూడా మూవ్ చేశారు. ఇట్ విల్ సూన్ కమ్. అప్పుడు వస్తే కనీసం ఇటువంటి ఆత్మహత్య నాకు. ఇప్పుడు రాజు అనే ఆయన చచ్చిపోయాడు, ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు రీసెంట్గా, ఇట్లాగే ఒక భార్య పోరు తట్టుకోలేక. ఇంటికి వస్తే బిడ్డను చూడడానికి వస్తే విడిపోయి ఉంటున్నారు, బిడ్డకు ఒక బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాడు చాలా రోజుల తర్వాత. ఆయన కిడ్నాప్ చేయడానికి వచ్చాడని తీసుకొచ్చాడు. నేను ధర్మ మహేష్ ఆయన కొడుకుని చూడడానికి వెళ్తే షీటింగ్స్ కంప్లైంట్ చేసి చంపడానికి వచ్చాడని చెప్పి అరేంజ్ చేసి. సో అంటే పోలీసు వ్యవస్థని ఇంత ముద్దుగా వాడుకుంటున్నారు వాళ్ళు. మగాడు నా గోడు వినడానికి ఏదన్నా ఉందా అంటే లేదు. అందుకే ఈ పురుషుల కమిషన్ కావాలంటున్నాను. మంచి మగాళ్ళు మాత్రమే బాధపడతారు. మా పిల్లలు దూరం అయితే ఎదవలు ఎవరు బాధపడరు. మంచి మగాడు అభిమానం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకుంటాడు, ఎదవలు ఎవరు చేసుకోరు. వీళ్ళ కోసం కదా నేను పోరాడేది. మంచి ఆడవాళ్ళైనా సరే, ఇప్పుడు ఈ మహిళలు ఎవరైతే విచ్చలవిడితనం గురించి మాట్లాడుతున్నారో, యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు, జానీ మాస్టర్ కేసులో ఆయన మీద ఏదో పెట్టి పోక్సు పెట్టి ఆయన ఇంత చేస్తే సరే, వాళ్ళ ఆవిడ పరిస్థితి ఏంటి? 2 పిల్లలు ఉన్నారు, ఆయన జైలు పెట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, ఆయన నేషనల్ అవార్డు. 2 పిల్లలు పెట్టుకుని ఆ తల్లి ఎలా ఉంది అని ఏ రోజైనా ఈ మహిళలు వెళ్ళి పరామర్శించారమ్మా? ఆయన చేసిన దానికి సరే ఆయన తప్పే చేశాడో లేకపోతే ఏదో చేశాడో నీకు తెలియదు. ఒక మహిళ ఇలా అన్యాయం అయిపోతుంది, మనం ఏదైనా సరే ఆర్థికంగా సహాయం చేద్దాం, కనీసం ఆవిడ ఎలా ఉంది కనుక్కుందాం అని చెప్పి ఈ మహిళల్లో ఎవరైనా సరే ఆ మహిళకి వెళ్ళి మాట్లాడారు? లేదు. ఎందుకు? ఆవిడ మహిళ కదా అంటే వాళ్ళ కేటగిరీ వేరు. ఆవిడ చీర కట్టుకుని పద్ధతిగా ఉండే కేటగిరీ. కొంతమంది ఉంటారు అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని డ్రెస్సులు చేసుకుని డ్యాన్సులు చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకే మా సపోర్ట్. అర్థమైందా మీకు? అటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం.
అటువంటి వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే మేమందరం వస్తాం, ఓ బ్యాచ్. వాళ్ళు వేరు, మనం వేరు. మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఇటువంటి మహిళలతోటి. సుమలత గారు పద్ధతిగా సంసారపక్షంగా ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటే ఒక భారత పౌరులు తీర్చిదిద్దుతుంది ఆవిడ కదా ఆదర్శం. ఇటువంటి మహిళల్ని చూపించండి, ఇటువంటి మహిళల్ని. అందుకే జనం అందరూ ఆవిడని గెలిపించారు, ఇవాళ పెద్ద పట్టం కట్టారు. ఆవిడ డ్యాన్స్ వాటికి ఆవిడ ప్రెసిడెంట్ అయింది ఆవిడ. అది మీరు ఇప్పటికీ కూడా గమనించండి, వీళ్ళందరినీ ఎవరు మెచ్చట్లా. ఎవరో ఒకళ్ళిద్దరు పెడుతున్నారేమో కానీ అందరు తిడుతూనే ఉన్నారు. సో కామెంట్స్ చూసినా కానివ్వండి, శివాజీ గారి కరెక్ట్, శివాజీ గారి కరెక్ట్. వాళ్ళు నాకు విచిత్రం ఏంటంటే, సరే వీళ్ళ చేయడంలో పెద్ద వింత లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇప్పుడు అందాలను చూపించొద్దు, బూతులు మాట్లాడద్దు, బూతులు పాడవద్దు అంటే రేపు మేము ఏం చేయాలి బిజినెస్? మా బిజినెస్ అంటే వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుందని. అదే కదా, వాళ్ళ లైఫ్ మీద, లైఫ్ స్టైల్ మీద. లైఫ్ మీద ఏంటి, ఫైనాన్షియల్ గా. రేపు ఐటమ్ సాంగులు లేకపోతే హీరోయిన్ ఏం చేసుకుని బతకాలి? అవును. అంటే ప్రీవియస్ కూడా కొంతమంది హీరోయిన్స్ కూడా మన భాష రావాల్సిన పని లేదు, ఎర్రగా బుర్రగా ఉండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదే చాలు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది కదా ప్రస్తుత క్రైటీరియా. సింపుల్, ఈజీ మనీ. అవునవును. కష్టపడి యాక్ట్ చేయడము, ఒక సావిత్రి గారి లాగా, సౌందర్య గారి లాగా అవసరం లేదు ఇప్పుడు. మీరు కష్టపడి చదువుకుని ఐపీఎల్స్ అవసరం లేదు ఇప్పుడు. హాయిగా ఇలా చూపించండి, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఉన్న హీరోయిన్స్ కూడా కొంతమంది ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా. సో అది కూడా జనాలకి ఏదైనా సరే సినిమా త్రూ ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. బట్ ఇలాంటి వాటి వల్ల కూడా జనాలు పాడైపోతూ ఉంటారు. ఒకవేళ కనుక మీరు ఐటమ్ సాంగులు చూపించాలి అంటే చెడ్డగా చూపించండి. ఒకడు సిగరెట్ తాగుతున్నాడు, మందు కొడుతున్నాడు అంటే వాడు విలన్ గా చూపించండి. దానివల్ల ఏమవుతుందంటే వాడు చెడ్డవాడు, అలా ఉండకూడదు కాబట్టి మనం అలా ఉండకూడదు అని చెప్పి పిల్లలు చిచి మనం కూడా ఆ విలన్ లాగా చేసేస్తారా, మన సిగరెట్ తాగకూడదు, అది మంచి. అలా కాకుండా మన హీరోనే సిగరెట్ తాగుతూ అని చెప్పి ఒక స్టైల్ కొడుతూ ఇలా చేస్తే, ఐఎమ్ సారీ, రజనీకాంత్ గారు కూడా చేశారు అప్పుడు అంత చైతన్యం లేదు కాకపోతే. సో అటువంటివి ఎప్పుడైతే మనం బయట పెడతామో ఆయన్ని వేలాది కోట్లాది మంది అభిమానించేవాళ్ళు, అబ్బా నేను కూడా చేస్తాను, బికాస్ యువర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో వీటికి క్రియేటివిటీకి బౌన్స్ లేవు అనే కోణంలో అవి చాలా మంది అవుతుంది. బట్ ఎప్పుడైతే నువ్వు గట్టిగా రూల్స్ తీసుకొస్తావో, నో హీరో షుడ్ స్మోక్ అని చెప్పి ఏం చేస్తారు, కింద ఒక డిస్క్లైమర్ వేసుకొని స్మోకింగ్ చేయడం హానికరం అని చెప్పేసుకుని నువ్వు ఏమన్నా చేసుకో, డిస్క్లైమర్ వేసేసాం కదా. కానీ నువ్వు చేసేది అది కాదు, వేలాది మందిని చెడగొడుతున్నాము. అదెవరు అక్కడ ఉంది చదవరు, చూస్తారు. చదివినా కూడా ఎవడు పట్టించుకుంటాడు, హీరో చేసేది కరెక్ట్. సో అలా ఈ ఐటమ్ సాంగ్లు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళని ఒకప్పుడు వాళ్ళ బయట పెట్టేవాళ్ళు, రిగార్డింగ్ డాన్స్లు కూడా వాళ్ళని ఒక బ్యాడ్ లేడీస్ గా చూసే ఒక కల్చర్ ఉండే. ఇప్పుడు అది ఇది కలిసిపోతుంది, అందరినీ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒకవేళ నిజంగానే ఐటమ్ సాంగ్ చూపించాలని చెప్పి అంత తహతహలు ఆడిపోతుంటే వాడిని చెడ్డగానే చూపించు. ఓకే, రేపు ఒక అమ్మాయి ఇటువంటి పని చేస్తే నన్ను చాలా చెడ్డగా అనుకుంటారు, ఎలాగైతే వీడు మందు కొట్టడానికి, సిగరెట్ తాగడానికి ఒక అబ్బాయి ఎలా అయితే నన్ను చెడ్డగా అనుకుంటారని వాళ్ళకి మంచి నేర్పించండి. అవునవును, స్వేచ్ఛ అనే పేరుతో చెడ్డ నేర్పించకండి. అండ్ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఈ అమ్మాయిది ఐటమ్ సాంగ్ ఉంది, చాలా బాగా చేసింది అనేసి వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ సాంగ్ కోసమైనా సరే జనాలు సినిమాకి వెళ్ళి చూడాలి అంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టు కదండి, వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అంటే ఎవరి కోసం? మీరు వెళ్తారా? లేదు. మీ అమ్మ వెళ్తుందా? లేదు. మీ నాన్న వెళ్తారా? లేదు. సరే, మీ అన్నయ్య కనుక కొంచెం యూత్ లో ఉంటే ఆయన ఏమైనా వెళ్తాడేమో. సో అంటే వీళ్ళ ప్రలోభత్వాన్ని యూత్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు అది కొంతమంది ఉంటారు. బట్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న విధానం, సో ఇందులో సాంగ్ ఉంటుంది, ఈ అమ్మాయి చేసింది అనేసి ఆ స్టేజ్ పైన కొన్ని డాన్సులు చేయడం వల్ల ఇదంతా వాళ్ళే ఎంకరేజ్ చేసినట్టు కదా. కరెక్ట్. ఇదేంటంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు వల్నరబుల్ సెక్షన్, అంటే ఈజీగా చెడుకి బానిసలయ్యే ఏజ్ గ్రూప్. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. వాళ్ళందరినీ ఈ పేరుతోటి కొంత లీగల్, కొంత స్వేచ్ఛ అనే పేరుతోటి వీళ్ళని నాశనం చేసి వదిలిపెడుతున్నారు. వీళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్స్ లేకపోతే మన కల్చర్ అలాగే నాశనం అయిపోతుంది.
ఫస్ట్ ఈ సోషల్ మీడియా పైన యాక్షన్స్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ మీరు కూడా దానికోసమే ఫైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఫ్యూచర్ లో కూడా ఎవరిపైన కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని నేను అంటున్నా. ఈ హీరోయిన్లు కూడా ఈ ఎదవల మీద సంపాదించుకుంటే వాళ్ళు ఎదవలు అని చెప్పి తిరుగుతున్నారు. అవునవును. ఈ హైనాలను సంబోధించారే, ఆ హైనాలే వీళ్ళని పోషిస్తున్నారు. ఇవాళ వాళ్ళందరినీ వేరే ప్లానెట్ లో పెట్టేస్తే నేను ఎవడు చూసేవాడు లేడు. ఆ హైనాలే నీకు లైక్లు కొట్టేది, ఆ హైనాలే నీకు కామెంట్లు పెట్టేది, ఆ హైనాలే నీ సినిమాలకు వచ్చి ఎగేసుకుని సంగగార్చుకుంటూ చూసేది. వాళ్ళే లేకపోతే నీకు మార్కెట్ ఏది, నీకు బతికేది. సో కాబట్టి నువ్వు రైట్ అని చెప్పట్లా, వాళ్ళు రైట్ అని చెప్పట్లా. వాళ్ళు వల్నరబుల్ సెక్షన్, దాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు. సో నాకు వాళ్ళ మీద సింపతి ఉంది, నీ మీద కోపం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ ఇంటెన్షన్ ని మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, వెయిట్ పైన తీసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, శేఖర్ భాషా గారు అయితే మనకి చాలా డిస్కస్ చేశారు, చాలా టాపిక్స్ గురించి అండ్ ఇండస్ట్రీ గురించి. అండ్ సో నేను ఎలాంటి వాళ్ళు అనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సో ఎవరైనా సరే అద్దం ఎలా ఉంటుందో, అద్దంలో చూసినప్పుడు మనం ఎలా కనిపిస్తామో అద్దం మనకు అలానే చూపిస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకుంటే బెటర్ అని నా ఇంటెన్షన్. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.